వేద సంస్కృతి వేద సంస్కృతి సమితి నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలో ప్రథమ కక్షకి అందరికీ స్వాగతం. తరగతులు ఫస్ట్ గా మనం దేశమాతని ప్రార్థిస్తూ వందనాలు తెలుపుకుంటూ మన తరగతిని ప్రారంభిస్తాం. ఈరోజు వందే మాతరం మన కుసుమ గారు చేస్తారు. కుసుమ గారు వందే మాతరం చేయవలసి ప్రార్థిస్తున్నారు. అన్మ్యూట్ చేసుకోలేదండి. కుసుమ గారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ధ్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలు కుసుమ గారు. ప్రప్రథమంగా మనం మన తరగతులను ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకుంటూ మన తరగతిని ప్రారంభిద్దాం. డాక్టర్ కేపి కామేశ్వరరావు గారిని ప్రార్థన చేయవలసిందిగా విన్నవిస్తున్నాను. సర్వేభ్యః నమస్కారः. ప్రార్థన. ఒక నిమిషం ధ్యానం. Now 3 times ఓంకారం. ప్రార్థన. ఓం గణానాం త్వాం గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ వితృవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురో మతిరస్మి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। हरि ओम। నమస్కారం. గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు కామేశ్వరరావు గారు. ఈరోజు డాక్టర్ సోమంచి తంగిరాల విశాలాక్షి గారు షోడశ సంస్కారాల్లో క్రిందటి క్లాసులో మనకి ఉపనయన సంస్కారం గురించి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈరోజు ఆవిడ క్లాసులోకి సంబంధించి మరిన్ని వివరాలని వివరించవలసిందిగా మనందరి తరపున ప్రార్థిస్తున్నాను. ఇలా విశాలాక్షి మేడం గారు మీ ఉపన్యాసాన్ని మొదలు పెట్టవలసిందిగా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. కుంభావతీ వస విడంబా గళేన నవతుంబా భవీణ సవితా బింబాధరా వినత శంబాయుధాదిని కురంబా కదంబ విపినే అంబా కురంగమద జంబాల రుచిరిహలంబాలకాదిశతు మే శంబాకులేయ శశి బింబాభిరామ ముఖ సంబాధితాస్తన భరా. ఓం జగన్మాత్రే నమో నమః. మనం షోడశ సంస్కారాలలో 12 సంస్కారాలని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 13వ సంస్కారము కేశాంత సంస్కారము. దీనినే గోదాన వ్రత సంస్కారము అని కూడా అంటారు. పుట్టినప్పటి నుంచి ఇంచుమించుగా పిల్లలందరూ కూడా 9-10 ఏళ్ల దాకా ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఒకేలాగా ఉంటారు. ఆటల్లో పాటల్లో చలాకీతనంలో మాటకారితనంలో వారి స్వరంలో కూడా భిన్నత్వం ఏమంత ఉండదు. పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలలో మగపిల్లలలో వారి వస్త్రధారణ శరీరం మీద మనము ధరింపజేసేటటువంటి ఆడపిల్లలకి చెవులకేవో జుంకాల లాంటివి ఉండడము, వాటి వల్ల పిల్లలకి తెలుస్తుంది నేను ఆడపిల్లను అని, నేను మగపిల్లవాడినని. అమ్మాయిలు గౌన్లు అవి వేసుకుంటూ మగపిల్లలు లాగు చొక్కాలు వేసుకోవడం, వాటి వల్ల వాళ్ళకి తేడా తెలుస్తుంది తప్ప మిగతా దాంట్లో ఏ తేడా ఉండదు. కలిసిమెలిసి చక్కగా ఆడుకుంటారు. ఇంకా అమ్మాయిలకు తల్లిదండ్రులు 7-8 ఏళ్ళు వచ్చినప్పటి నుంచే నువ్వు ఆడపిల్లవి, ఇలా ఉండాలి, ఇంటి పని పాటలు నేర్చుకోవటం, ఇల్లు శుభ్రంగా ఉంచటం, అమ్మకి దేవుని గదిని శుభ్రం చేయడంలో వాటిల్లో సహాయం చేయడం, గుమ్మాలకి పసుపు రాసి ముగ్గులు పెట్టడం, ముగ్గులు వేయటం ఇంట్లో, ఇలాంటివన్నీ కూడా తల్లి నేర్పిస్తూ ఉంటుంది. అవి మగపిల్లలు సాధారణంగా చెయ్యరు. మన ఇళ్లలో ఆడపిల్లలు ఇలాంటి పద్ధతులు అమ్మ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. మగపిల్లవాడికి తాను పెద్దవాడయ్యాక చక్కగా సంపాదించి తండ్రికి తాను సహాయం చేయాలి, అమ్మ నాన్నలకి వాళ్ళు ఏ పనులు చెప్పినా చేస్తూ చేయుతగా ఉండాలి అన్నది అర్థమవుతూ ఉంటుంది. ఇంట్లో వారి ప్రవర్తన బట్టే మానవ జీవితాన్ని శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము, నడి వయస్సు, వార్ధక్యము అని 6 భాగాలుగా మనం విభాగం చేసుకోవచ్చు. శైశవము అంటే పుట్టినప్పటి నుంచి 3-4 ఏళ్ల దాకా చాలా పసి ప్రాయము, తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. కానీ వారి అందమైన ఆ బోసి నవ్వులు, చిరుత ప్రాయపు ఆ మాటలు, ఆనందం, అది ఎంతో అపరిమితమైన ఆనందాన్ని
అమ్మ నాన్నలకి కాదు, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా కలిగిస్తుంది. శైశవం కంటే కూడా వారికి ఎక్కువ ఆనందాన్ని కలిగించేది బాల్యావస్థ. బాల్యము 4-5 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల దాకా కూడా ఉన్న కాలము. ఆ కాలంలో పిల్లలు ఆనందాన్ని అనుభవిస్తారు, మహారాజుల మహారాణిల్లా. ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులు అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు. జీవితంలో తల్లిదండ్రులకి నిజమైన ఆనందాన్ని అనుభవించిన కాలము ఏది అంటే వారి పిల్లల బాల్యము. ఆ సమయంలో పిల్లల నుంచి కలిగే ఆనందాన్ని మించిన ఆనందము భౌతికంగా లౌకికంగా ఈ లోకంలో ఏ తల్లిదండ్రులకి, ఆడ మగవారెవ్వరికీ కూడా వేరే ఉండదు. సో రాజకుమారుల్లా కుమార్తెలా ఈ పిల్లల్ని చక్కగా స్వేచ్ఛగా ఏది కావాలంటే వాటినిచ్చి ఆలన పాలనతో ముద్దు ముచ్చట్లతో గడిపే వయస్సు అది. ఏం కావాలన్నా అన్నింటినీ సమకూరుస్తూ ఉంటారు తల్లిదండ్రులే, పిల్లలు అడగక్కర్లేదు. 10 ఏళ్ల నుంచి ఇంచుమించు 17-18 ఏళ్ల దాకా కౌమార దశ అని అంటాము, అంటే టీనేజ్ అంటాము ఇంగ్లీష్ లో. అది తెలిసి తెలియని వయస్సు. ఆ పిల్లలకి ఆ సమయంలో తమకన్నీ తెలుసు అనే ఒక భావన, ఇండివిజువాలిటీ వస్తూ ఉంటుంది. తమకన్నీ తెలుసు అనుకుంటారు, కానీ మనస్సుకి కరెక్ట్ గా ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకుని చెయ్యగలిగిన శక్తి ఇంకా ఉండదు. తల్లిదండ్రులు ఆ సమయంలోనే వారి గురించి ఎక్కువ జాగ్రత్త వహించాలి, అంటే కేర్ తీసుకోవాలి అని చెప్తాం కదా. అలా శరీరంలో మటుకు ఎదుగుదల, మార్పు, అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా. అంతకు ముందు కూడా మన పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఈ టీనేజ్ అవస్థలో ఇంద్రియాలు, మనస్సు కూడా విషయాల మీదికి, ప్రపంచంలో ఉన్న అభోగ వస్తువులు భోగించాలి అనే భావన, అంటే అనుభవించడం, కనిపించి తినాలి అనిపించింది తినడం, వినాలి అనిపించేది వినడం, ఆడుకోవడం, అలాంటివి అన్నీ కూడా ఆకర్షణలు ప్రపంచంలో అనేకం ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. మంచి చెడుల గురించి తెలుసుకునే పూర్తి వివేకం ఉండదు కనుక ఆ కాలంలో తల్లిదండ్రులు ఎక్కువగా జాగ్రత్త పడాలి, పిల్లల భావాలు సరైన ధార్మిక మార్గంలో మలచబడేలాగా. పూర్వకాలంలో బాలురందరికీ కూడా బాల్యంలోనే ఉపనయన సంస్కారం చేసి గురుకులాలకి పంపించేసేవారు కనుక అక్కడ పిల్లలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అస్సలు విషయాసక్తులయ్యే అవకాశమే ఉండదు. గురువు గురుపత్నుల సంరక్షణలు, వారు ధార్మికంగా జ్ఞానవంతులుగా ఎదుగుతారు. ఇంకా అసలు ఆడపిల్లలు ఉండరు అక్కడ. గురువు దంపతులకి ఆడపిల్లలు ఉంటే అక్కా చెల్లి అనే భావంతోనే గురువు పుత్రిక గనక గురువుతో సమానంగా గౌరవిస్తారు. మగపిల్లలే ఉంటారు అందరూ కనుక ఏది చదివినా ఏం చేసినా వారికి ఒకే విధమైన భావాలు, జ్ఞాన జిజ్ఞాస, చదువుని నేర్చుకోవాలనే ధ్యాసే ఉంటుంది. ఈ కాలంలో కో ఎడ్యుకేషన్లు వస్తున్నాయి. కళాశాలలు, పాఠశాలల్లో కూడా కో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదివేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని ఎవరు ఎలా మసలాలో బాల్యం నుంచే అలవర్చాలి. వాళ్ళకి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. మగపిల్లలైనా సరే, ఆడపిల్లలు తప్పనిసరిగా మగపిల్లలతో అవసరమైతేనే మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు అన్నది మన సంప్రదాయం అని నేర్పించాలి. ఇంకా అబ్బాయిలకి 15-16 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి అది లేలేత చిరుమీసాలు అప్పుడే చిన్నగా గడ్డం రావడం అనేది ప్రారంభమవుతుంది. అంటే అది వారిలోని మగతనానికి గుర్తు అన్నమాట. ఇంకా స్వరంలో కూడా అంతకు ముందు ఉన్న ఆ మార్ధవత్వము కొద్దిగా తగ్గి ఆ స్థానంలో నెమ్మదిగా గంభీరంగా మాట్లాడటం, ఆ గాంభీర్యత అనేది గొంతులో కూడా వస్తుంది. సాధారణంగా బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉన్నవాళ్ళు అసలు గడ్డం తీయకూడదు, తల వెంట్రుకల్ని కూడా తీయరు సాధారణంగా. సో గడ్డాలు, మీసాలు, జుట్టు, తల అలా పెరుగుతూ ఉంటుంది. చాలా మంది పూర్వకాలంలో అలాగే ఉండేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆ మధ్యలో కొన్ని వ్రతములు చేసే సమయంలో గురువు గారు శిష్యులని
నదీ తీరాలకి తీసుకువెళ్ళి అక్కడ సంస్కారం చేయించి స్నానాలు చేయడం అవి ఉంటాయి. సో విద్యాభ్యాసం పూర్తయ్యాక ఒక శుభముహూర్తాన కేశ సంస్కారం అనేది చేస్తారు. కానీ 16వ ఏట మొదటిసారిగా తల నీలాలు, ఈ గడ్డము వెంట్రుకలు తీయించే సంస్కారం అనేది జరిపిస్తారు. దానిని కేశాంత సంస్కారము అని అంటారు. తల్లిదండ్రులు ఉన్నవారు సాధారణంగా మీసాలు తీయరు. అవి మీసాలు పెంచుకోవాలి అన్నది మన సంప్రదాయం. కనుక సాధారణంగా పూర్వకాలంలో గురుకులాలలో ఉండేవాళ్ళు గనక ఈ కేశాంత సంస్కారము జరిపించే సమయానికి తల్లిదండ్రులు అక్కడికి రావటము, వారి సమక్షంలో గురువు గారే ఈ వ్రతాన్ని కూడా నిర్వహిస్తారు, పిల్లలతో నిర్వహింపజేస్తారు. ఈ సంస్కారాన్ని కూడా చూడాకరణ సంస్కారం లాగానే జరిపిస్తారు. ఇంకా బ్రహ్మచారికి వటువుకు అభ్యుదయము కలగాలి అని సంకల్పించి అగ్ని ప్రతిష్టాపన చేసి గణపతి పూజ, పుణ్యాహవాచకాలు అన్ని కూడా గురువు గారు చేయించి హోమాలని చేయిస్తారు ఈ వటువు చేత, పిల్లవాని చేత. పాత్ర ప్రయోగే ఖలి యోజనీయో గోదాన కర్మణ్యపి చౌలవత్తు నగ్లప్స పుంజీల శలల్య ఇష్ట అత్రార్థలుప్తాహి భవంతి యస్మాత్ అని చెప్పారంటే పవిత్రీకరణం పవిత్రీకరణంతో ప్రారంభించి ఆద్యఖాంతము అని అంటారు. ఆద్యమును అంటే ఆవు నెయ్యిని హోమంలో పోస్తూ కొన్ని మంత్రాలు అది చదవడం, అంతవరకు కూడా చౌల సంస్కారంలో ఎలా చేశారో అదే విధంగా 8 హోమాలు చేయిస్తారు. తర్వాత శిష్యుడికి శిఖ వెనకాల ఉండాలి. ఆ శిఖను మాత్రం ఉంచి మిగతా కేశాలు అన్ని కూడా పూర్తిగా వపనం చేయించేస్తారు. ఇంకా శిష్యుడు స్నానం చేసి శుద్ధుడయ్యాక నూతన వస్త్రాలు ధరించి గురువు గారికి దూడతో ఉన్న వత్సతో ఉన్న ఒక పాడి ఆవును దానం ఇవ్వాలి. దక్షిణతో పాటుగా ఈ పాడి ఆవే దక్షిణ, దాంతో పాటు వస్త్రములు, నూతన వస్త్రాలు, దక్షిణ, తాంబూలము, ఫలములు పెట్టి పాడి ఆవును దానం ఇవ్వాలి. అప్పటి నుంచి విద్యార్జన పూర్తి అయ్యేదాకా, అయిన తర్వాత గురువు గారు నీ విద్యాభ్యాసం పూర్తి అయిందని చెప్పి తర్వాత సంస్కారం చేయించేంత వరకు, అంటే స్నాతక సంస్కారం జరిగేదాకా కూడా ఇంకా వెంట్రుకలని అలాగే పెరగనివ్వాలి తప్ప మళ్ళీ ఆ కేశాలని తీయడం అనేది ఉండదు, వపనం చెయ్యరు. పెద్ద శిఖ వెనకాల జుట్టు వేలాడుతూ ఉంటుంది, జుట్టు కూడా బాగా పెరిగేది, పిల్లలు గనక బాగా పెరుగుతుంది. శిరస్సు మొత్తం ఎప్పుడూ చక్కగా నున్నగా దర్శనం ఇచ్చేలా ఉంచుకుంటారు. కొంతమంది ఇది మొత్తం తీసి ఆ శిఖను మాత్రం ఉంచుకుంటారు. వీటిల్లో ఏ సంప్రదాయాన్ని పాటించినా కూడా ఈ కేశాంత సంస్కారం యొక్క లక్ష్యం మటుకు అప్పుడే యవ్వన దశలో అడుగు పెట్టినటువంటి విద్యార్థుల మనస్సులను నియంత్రించడం, ఆ మనస్సును చెదరనీయకుండా లౌకికమైన విషయాల మీదకి ప్రసరింపనీయకుండా కేంద్రీకృతమయ్యేలా చెయ్యటమే అన్నదే లక్ష్యం. ఈ కేశాంత సంస్కారం యొక్క లక్ష్యం అన్నది గురువుల మీద, సంప్రదాయం మీద భక్తి శ్రద్ధలతో బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రత దీక్ష కాలమంతా కూడా నియమ పాలన చేస్తూ జ్ఞానాన్ని ఆర్జిస్తారు. ఇది కేశాంత లేక గోదాన సంస్కారం. మగ పిల్లలకి ఇలా 16 మధ్యలో 16వ ఏటే చాలా మటుకు చేసే ఈ సంస్కారము బాలురకి ఎలా ప్రత్యేకమైనదో ఆడపిల్లలకు అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కారము అనేది ఉంది. దాన్ని వేడుకగా కూడా చేస్తారు. దానిని బాలికల రజస్వల సంస్కారము అని అంటాము. దేవీ భాగవత పురాణంలో మనకి అమ్మవారు చెప్తుంది, సృష్టి చేసే బాధ్యతని ఆదిపరాశక్తి జగన్మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పుట్టిస్తుంది. వారి కోసము త్రిశక్తులని సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని సృష్టించి మీరు వీళ్ళకి సహకరించండి అని త్రిమూర్తులను త్రిశక్తులను కూడా సృష్టి స్థితి లయల
నిర్వహణకి నియోగించి పంపించింది. బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు, కానీ ఈ చరాచర జగత్తునంతా బ్రహ్మదేవుడే సృష్టించిన కేవలము స్త్రీని మట్టుకు, ఆడవారిని మట్టుకు ఆదిపరాశక్తి జగన్మాత ఆవిడే స్వయంగా చేసిందిట అమ్మవారు మనందరినీ కూడా. అందుకే స్త్రీలు సాధారణంగా సహజంగా ఏ నూటికో కొట్టుకో ఒకళ్ళిద్దరూ తప్ప 99% ఆడవారందరూ, ఆడపిల్లలందరూ కూడా గుణవంతులు, శీలవంతులు, మార్దవత్వము, సౌకుమార్యము, లావణ్యము, ఆకర్షణ, సహనము, ఓర్పు, పనులన్నీ చేయగలిగిన నేర్పు, దక్షత, ప్రేమ, ఇలాంటి అనేకమైన శుద్ధ సత్వ గుణాలు, సాత్విక గుణాలతో ఉంటారు. సర్వ సమర్థులై ఉంటారు. మగవారి కంటే కూడా సహనంలో, కార్యదక్షతలో, గృహ నిర్వహణమే కాదు ఇంకా ఎన్నో పనులు ఒక్కసారిగా చేయగలిగిన దక్షతతో ఉంటారు. ఇన్ని గుణాలు కలిగి పరమ పతివ్రతలై పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ తమ పాతివ్రత్య ఆ ధర్మంతో భర్తకి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, ఆనందమయమైన జీవితాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు. భర్తని, పిల్లలని తమ పాతివ్రత్య శక్తితో, తమలోని మాతృత్వపు శక్తితో కాపాడుకుంటూ ఉంటారు. అందుకే మనం ఆడపిల్ల పుట్టింది అనగానే మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని అంటాము. ఎవరమైనా కూడా ఆడపిల్లల్లో సాధారణంగా 9-10 సంవత్సరాలు వస్తున్నప్పటి నుంచి దేహంలో ఎదుగుదలలో కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్లలు సృష్టి అంటే బ్రహ్మదేవుడి తరువాత లోకంలో, ఈ భూలోకంలో నిజంగా మళ్ళీ సృష్టి చేయగలిగేది ఎవరు అంటే స్త్రీ. కేవలము మానవ స్త్రీలు, ఆడపిల్లలు మాత్రమే కాదు, పశువులలో, పక్షులలో, జంతువులలో అన్నింట్లో కూడా ఆ ఆడతనము అనేది మాతృత్వం. అదే చాలా గొప్ప విలువైన వరము పరమాత్మ ఆడవారికి ఇచ్చింది. తల్లి అయ్యేటప్పటికల్లా కోడికి కానీ పశువులకి, పక్షులకి కూడా తెలియకుండా ఆ మాతృత్వపు గొప్పదనం అనేది వాటిల్లో మనం చూడగలుగుతాము. అలాగే సృష్టికి కారణమయ్యి వంశాన్ని విస్తరిల్ల చేసే స్త్రీకి అందుకు తగిన విధంగా శరీరంలో కొద్ది కొద్దిగా మార్పులు చేసుకోవడం ప్రారంభమవుతుంది. 10 సంవత్సరాల నుంచి సాధారణంగా 12 ఏళ్ల లోపల ఆ ప్రాయంలో ఉన్న ఆడపిల్లలు, బాలికలు ఏదో ఒక సమయంలో పరమాత్మ జగన్మాత అనుగ్రహంతో పుష్పవతులవుతారు. అది ఒక మహత్తరమైన పవిత్రమైన సంఘటన. దానిని ఒక వ్రతంలా స్వీకరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పారు. దానిని అందరూ కూడా గౌరవించాలి. ఆ సమయంలో ఆ పిల్లలు సిగ్గుపడతారు. ఆడపిల్లలు సహజంగా తమకేదో అవుతోంది అనే భ్రమ, భయము. తల్లి ఆ భయాన్ని పోగొట్టాలి అన్ని విషయాలు వివరించి చెప్పి. కనుక శాస్త్రాల్లో చెప్పినటువంటి నియమాలని ఆ సమయంలో తల్లి కూతురి విషయంలో పాటించాలి. పెద్దలందరూ కూడా పాటించాలి, పాటింప చెయ్యాలి. ఆ బాలికకు అది ఎప్పుడు దర్శనం అవుతుందో ఆ సమయాన్ని తల్లి దైవజ్ఞులకు చెప్పి, ఏవైనా గ్రహ శాంతులు ఉంటే 11వ రోజున ఆ స్నానము శుద్ధి అవుతుంది అమ్మాయికి. 4వ రోజు స్నానము చేసి 5వ రోజు మారునీళ్లు పోసుకోగానే, మారునీళ్ళ స్నానం అవ్వగానే శుద్ధి అవుతుంది. కానీ మొదటిసారి జరిగినప్పుడు మటుకు 11 రోజుల తర్వాత పూర్తిగా శుద్ధి అవుతుంది. మనము పురుటి శుద్ధి ఎలాగో ఈ శుద్ధి కూడా 11వ రోజున శుభముహూర్తంగా భావించి మళ్ళీ ఆ అమ్మాయితో స్నానం చేయించి శుద్ధి చేసి వేడుక చేస్తాము. ఈ రజస్వల అయినటువంటి బాలికను అయిన సమయంలో వెంటనే తాటాకు చాప, సాధారణంగా తాటాకుల చాపలు మన ఇళ్లలో ఎప్పుడూ ఉంటూ ఉండేవి. ఈ కాలంలో కూడా కొంత దగ్గర ఉంటున్నాయి. కావాలనుకుంటే మనం ఆ సమయంలో తీసుకోవచ్చు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు ఇంట్లో. తాటాకు చాప గాని, ఈతాకుల చాపలు కూడా పనికి వస్తాయి. ఆ ఈతాకుల చాప గాని తూర్పు ముఖంగా వేసి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, ఆ అమ్మాయికి వెంటనే ఒక తాటాకు బొమ్మని చేతిలో పట్టుకోమని సహాయంగా ఇవ్వాలి. పూర్వకాలంలో తాటాకు బొమ్మలే ఇచ్చేవాళ్ళు.
ఈ కాలంలో తాటాకులు అంతలా దొరక్కపోతే చెక్క బొమ్మలు ఇస్తారు. చెక్క బొమ్మ కాకపోతే ప్లాస్టిక్ బొమ్మలు ఇస్తున్నారు. ఈ కాలంలో ఇచ్చినా తప్పులేదు. ఏదైనా ఒక బొమ్మ ఇచ్చి ఆ అమ్మాయికి కుంకుమ ఇచ్చి పెట్టుకోమని, ఈ బొమ్మకి కుంకుమ పెట్టి అమ్మవారిని మనం ప్రార్థించి, మా అమ్మాయి దగ్గర పూర్తిగా 24 గంటలు నేను ఉండలేకపోవచ్చు కనుక నా బదులుగా అమ్మ నువ్వు మా అమ్మాయి దగ్గర ఉండి మా అమ్మాయి యొక్క రక్షణని స్వీకరించు, మా అమ్మాయిని కాపాడు అని ఆ బొమ్మని అమ్మవారిగా భావన చేసి ప్రార్థించి ఆ బొమ్మని ఇవ్వాలి. ఆ పాప ఎక్కడికి వెళ్ళినా ఒక్క క్షణం కూడా ఆ బొమ్మని వదలకుండా, అసలు ఎక్కడికి వెళ్ళరు, కూర్చున్నా చాపించి లేవరు, గది దాటరు మన సంప్రదాయంలో. కానీ ఈ కాలంలో పిల్లలు లేస్తూ కదులుతూ తిరుగుతూ ఈ గదిలోంచి ఆ గదిలోకి కూడా వెళ్తున్నారు కొన్నిసార్లు. అలాంటప్పుడు కూడా ఆ బొమ్మని వదలకూడదు. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం తల్లి లేదా ఆ అమ్మాయి అక్క గాని పిన్ని గాని పెద్దమ్మ మేనత్త నాయనమ్మ అమ్మమ్మ ఎవరైనా ఒక పెద్దవారు ఆడవారు ఆ పాపకి స్నానం అయ్యేదాకా దగ్గరుండాలి. ఒక్క సెకండ్ కూడా వదలకూడదు. ఇప్పుడు మనకి గదుల్లోనే బాత్రూమ్లు అవి ఉంటున్నాయి. పూర్వకాలంలో ఇంటికి బయట ఓపెన్ ప్లేస్ లో మరుగుదొడ్లు ఉండేవి. ఈ పాప అక్కడికి వెళ్లాల్సి వస్తే అమ్మ తోడు వెళ్ళాలి. ఒక్క సెకండ్ కూడా వదలకూడదు అంటారు. ఎందుకంటే ఆ సమయంలో తోడు లేకపోతే దుష్టగ్రహాలు ఆ పాపని సోకే అవకాశం ఉంది అని అంటారు. కనుక వదలరు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఆ తాటాకుల చాప మీద కూర్చోబెట్టిన తర్వాత తల్లి, ఇంట్లో ఉన్న పెద్దవారు, ఆడవాళ్ళు, ముత్తైదువులు అందరూ కూడా కలిసి ఆ అమ్మాయి ముందు రోలు పెట్టి రోకలితో ఆ రోకలి కూడా ముందే కడిగి శుభ్రం చేసి తుడిచి ఆరబెట్టినవి తెస్తాము. వాటికి పవిత్రమైన తోరాలని కట్టాలి. ఆ తోరాలకి మనం పూలు కడతాము. పూజలు వ్రతాలు నోములప్పుడు తాటాకుది మడిచి కడతారు బ్రహ్మగారులు. మనము పూలు కడతాము తోరాలకి, రోకలికి కట్టి పాటలు పాడుతూ ఆ అమ్మాయి ముందు చిమ్మిరి దంచాలి. అంటే నువ్వు పప్పును దంచాలి. నువ్వు పప్పు మెత్తగా అయ్యాక బెల్లం వేసి మళ్ళీ దంచి దాన్ని తీసి లడ్డూలల్లా చెయ్యాలి. చేసి అవన్నీ పళ్ళెంలో పక్కన పెట్టి ఆ పాపకు హారతి ఇవ్వాలి ముత్తైదువులు పాటలు పాడుతూ. తర్వాత ఆశీర్వదించాలి, అక్షతలు వెయ్యాలి, అక్షింతలు. ఈ అమ్మాయితో చిమ్మిరి తినిపించాలి వాళ్ళమ్మ. కనీసం 3 చిన్న లడ్డూల లాగా ఉండల్లా చేసి ఆ అమ్మాయి 3 తిన్నాక పళ్ళెంలో చాలా చేసి పెడతాము. అవి ముత్తైదువులందరికీ కూడా పంచి పెట్టాలి. ఇలా చిమ్మిరి పంచి పెట్టడము అన్నది అది మంగళప్రదం. సో తర్వాత ఆ రోజు నుంచి ఇంకా నెలలో ప్రతిసారి కూడా ఇంకా 3 రోజుల వ్రత దీక్ష అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి ముఖ్యంగాను, తర్వాత రెండవసారి కూడా మొదటి 3 రోజులు ఆ పాపకి అసలు ఉప్పు పులుపు కారము లేని భోజనాన్ని పెట్టాలి. పెసరపప్పు పులగం చేసి ఆవు నెయ్యి వేసి పెడతాం. సాధారణంగా తీపి పదార్థాలు పెడతాము. చిమ్మిరి చాలా పెడతాము ఎంత తిన్నా కూడా. కనుక ఆ సమయంలో తెలిసి కానీ తెలియక కానీ ఆ అమ్మాయిలు ఉప్పు పులుపు కారం కనుక తిన్నట్లయితే తప్పనిసరిగా కడుపు నొప్పి వస్తుంది, వచ్చి తీరుతుంది. అందరు ఆడపిల్లలకి ఇది అనుభవమే. ఈ ఉప్పు పులుపు కారం ఏమీ తినకపోయినా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది చాలా మందికి ఆడపిల్లలకి. ఎందుకంటే అత్యంత సుకుమారంగా ఉన్నటువంటి ఆ కడుపులోకి ఆ మంటని కలిగించే ఉప్పు పులుపు కారాలు వెళితే లోపల అవి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన పూర్వీకులు ఈ సంగతిని మనకి ఎప్పుడో చెప్పారు. లక్షల ఏళ్ల క్రితమే, వేల ఏళ్ల క్రితమే. ఇప్పుడు వైజ్ఞానికంగా వైద్య పరంగా వాటి కొన్ని పేర్లు పెడుతూ ఆధునిక వైద్యులు దానికేవో కారణాలు చెప్తూ మందులు ఇస్తారు. ఆ మందులు వేసుకుంటే తగ్గుతుందని. నిజానికి ఇలాంటి బయట ఈ అలోపతి మందుల లాంటివి వాడటం అంత మంచిది కూడా కాదు. ఆ నొప్పి రాకుండానే చూసుకోవాలి. పులగం లాంటివి తింటే ఉప్పు పులుపు కారం లేనివి కమ్మనివి తినొచ్చు. కొద్దిగా ఉప్పు వేయచ్చు పులగంలో, తినడానికి వీలుగాని కొద్దిగా, ఎక్కువ కాకుండా. కారము పులుపు, ముఖ్యంగా కారం అస్సలు తినకూడదు ఆ 3 రోజులు.
అప్పుడు ఈ నొప్పి బాధ కడుపు నొప్పి అనేది కూడా రాదు. సో మొదటిసారి పూర్తిగా ఈ నియమం పాటించాలి. రెండోసారి కూడా మూడోసారి కూడా పాటిస్తే ఇంకా మంచిది. తర్వాత అసలు ఎప్పుడు ఏ కడుపు నొప్పి రాదు, ఉదర సమస్యలు కూడా, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా రావు. మొదటిసారి ఒక్క సెకండ్ కూడా వదలకూడదు. రెండోసారి మూడోసారి కూడా ఆ అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు తల్లి దగ్గర ఉండటమే మంచిది. అదే గదిలోనే ఉన్న వాటికి ఇబ్బందే ఉండదు. కనుక ఎవరైనా ఒకరు తోడు ఉండాలి అమ్మాయికి. ఆ బొమ్మ ఎప్పుడు మొదటిసారి మొదటిసారి పెట్టిన బొమ్మని మొదటిసారి అయిపోయాక చాకలమ్మాయికి ఇచ్చేస్తాము. రెండవసారి కూడా ఒక బొమ్మని ఇలా తోడివ్వాలి. ఇంకా తర్వాత అవసరం ఉండదు. ఇంట్లో మనుషులే ఆ అమ్మాయికి రక్ష. సో ఇలా ఆ అమ్మాయి 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజున తల్లి ఆ పాపని సూర్యోదయానికి ముందు నిద్ర లేపాలి. అంతకుముందు అమ్మాయికి అలవాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇంకా జీవితాంతము సూర్యోదయ పూర్వ నిద్ర లేవటం, అన్ని కార్యక్రమాలు పనులు చేయడం తప్పనిసరిగా అలవర్చుకోవాలి. బ్రహ్మచారులు ఎలా గురుకులానికి వెళ్ళినప్పటి నుంచి అలవాటు చేసుకుంటారో అలా. అంతకుముందే ఈ అమ్మాయికి అదే అలవాటు ఉంటే అది ఇంకా సుఖం. సో ఆ అమ్మాయిని సూర్యోదయానికి ముందు నిద్ర లేపి ఆ గది అంతా శుభ్రపరచి, ఆ చాకలామె ఆ గదిని శుభ్రపరుస్తుంది. మనం ముందు శుభ్రం చేయాలి. తర్వాత చాకలామె వచ్చి మనం ఉతికి పెట్టేసేయాలి. ఆ అమ్మాయి ధరించిన వస్తువులు గాని, వాడిన దుప్పట్ల లాంటివన్నీ మన నీళ్లలో తడిపి పసుపు నీళ్లలో శుద్ధి చేసి జాడించి పక్కన పెడితే, ఆ గదులు శుభ్రం చేస్తే అప్పుడు చాకలామె వచ్చి మళ్ళీ ఆ గది శుభ్రం చేసి కడిగి ఈ వస్త్రాలను తీసుకుని ఆమె వెళ్తుంది. అప్పుడు చాకలామెకి కొత్త బట్టలు, ఆ అమ్మాయి కూడా పూలు పళ్ళు దక్షిణ తాంబూలము ఈ పాప చేత ఆ తల్లి ఇప్పించి నమస్కరించాలి. ఆ చాకలామె ఆశీస్సులు ఈ పాపకి వీళ్ళ కుటుంబానికి శ్రీరామ రక్ష అవుతుంది. చాకలి కడుపు చలవ అంటాం మనం. కనుక అలా పురిటి శుద్ధి 10 రోజుల్లో ఉండి 11వ రోజు ఎలా శుద్ధి చేస్తామో ఇప్పుడు కూడా మొదటిసారి అయినప్పుడు మనం అలాగే చేయాలి. అశౌచం ఉంటుంది 10 రోజులు కూడా. 11వ రోజున శుద్ధి స్నానాన్ని ఆచరింపజేసి మళ్ళీ ఇల్లు గుమ్మాలు కడుక్కుని ముగ్గులు పెట్టుకోవాలి. చక్కగా దేవుళ్ళని కూడా మళ్ళీ శుభ్రపరిచి దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంకా 4వ రోజు ఉదయం స్నానం చేయిస్తాం కదా. స్నానం చేయించేటప్పుడు తల్లి చేయించాలి. సాధారణంగా ఎప్పుడు అమ్మే చేయిస్తుంది 100%. రేర్ గా ఎప్పుడైనా మేనత్త గాని పెద్ద అక్క ఉంటే అక్క గాని నాయనమ్మలో ఎవరో చేయించవచ్చు. ఒక చెంబు నీటిలో పసుపు కలపాలి. ఆ అమ్మాయి చేతికి కూడా పసుపు ఇవ్వాలి. ఇచ్చి ఆ పసుపుని ముఖానికి చేతులకి కాళ్ళకి ఒళ్ళంతా రాసుకోమని చెప్పాలి. ముందు ముఖానికి రాసుకుని చేతులకి పాదాలకి రాసుకుని ఒళ్ళంతా, అంటే ఆ పద్ధతిలో రాయాలి అని శాస్త్రంలో చెప్తారు. తర్వాత పసుపు కలిపిన నీళ్లు ఉంటాయి కదా, ఒక చెంబులో తల్లి అలా కొంచెం పెద్ద చెంబులో చిన్న బిందె లాంటిది నీళ్లు, గోరువెచ్చ నీళ్లు రెడీ చేసుకుని పసుపు కలిపి పెట్టుకోవాలి ఫైనల్ గా శుద్ధి చేయడానికి. తర్వాత ఈ అమ్మాయికి స్నానం చేయించాక పసుపు చేతికిచ్చి చిటికెడు పసుపు చెంబులో నీళ్ళు ఇచ్చి ఆ సమయంలో చెప్పే మంత్రాలు ఉన్నాయి. ఒక కథ ఉంది, ఒక తండ్రి కూతుళ్ళ కథ అందరూ చెప్తారు. ఆ సమయంలో తల్లి ఆ అమ్మాయికి ఆ కథ చెప్పాలి. చెప్పి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చెప్పి ఈ పసుపుని నీళ్లలో కలిపి ఆ చెయ్యి అందులో చెంబులో ఉంచి ఈ మంత్రం చెప్పాలి. అప్పుడు మంత్రోదకం అవుతుంది. స్నానం చేయడం అయ్యాక ఈ నీళ్లు తల మీద పోసుకోవాలి. అలా 3 సార్లు ఆ చెంబులో నీళ్లు పోసుకున్నాక మళ్ళీ చిటికెడు పసుపు చేతిలో వేయడం, చెంబులో నీళ్లు ఇవ్వడం. దాన్ని ఆ అమ్మాయి అందులోకి పెట్టి మళ్ళీ మంత్రం అమ్మ చెప్తే అమ్మాయి చెప్తుంది. అలా 2-3 సార్లు అయ్యేటప్పటికి ఆ పాపకి కంఠస్థం వస్తుంది. అదేం పెద్ద కష్టమైంది కాదు. సో ఇలా 3 సార్లు ఆ అమ్మాయి పోసుకున్నాక అప్పుడు తల్లి తను పెద్ద చెంబుతో రెడీ చేసుకున్న నీళ్లు ఆ అమ్మాయి ఒళ్ళంతా తడిసేలా ఒంటి మీద నుంచి పోసి ఆ గది మొత్తం ఆ నీళ్లు చల్లి, ఆ బట్టలు ఏమైనా పెడితే వాటి మీద నీళ్లు చల్లి అలా శుద్ధి చేయాలి ఈ పసుపు నీళ్లతో అన్నమాట. సో అలా స్నానం చేస్తూ ఈ 3 సార్లు చెంబులో పసుపు వేసి పోసుకునేటప్పుడు సూర్యనారాయణ స్వామికి నమస్కరించుకోవాలి. తల్లి చెప్తుంది, హే శ్రీ సూర్యనారాయణ కర్మ సాక్షి, ఈ నెల రోజుల దోషాన్ని ఈ 3 రోజులలో పోగొట్టి
ప్రతి ఏటా నాకు చూలింతతనము బాలింతతనమును ఇచ్చి కాపాడు. నేను తెలిసి తెలియక చేసిన మానసిక భావనలు, శరీరంతో చేసిన పనులు, ఏ దోషాలున్నా ఆ దోషాలన్నిటినీ తొలగించి నాకు సద్బుద్ధిని, సద్భావనని, సత్సాంగత్యాన్ని, మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని నాకు ఇచ్చి కాపాడు అని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. సో సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇలా చెప్పుకోవాలి. ఆ 3 సార్లు చెంబులో నీళ్లు పోసుకునేటప్పుడు ఒక కథ అమ్మ చెప్తే కథ వినాలి. వింటే చాలు. మంత్రం ఉంటుంది. 3 సార్లు 3 చెంబుల నీళ్లు పోసుకునేటప్పుడు కూడా ఆ మంత్రాన్ని పాపతో చెప్పించాలి. ఆ చెప్తూ ఉంటే మంత్రం వచ్చేసి తర్వాత ఇంకా జీవితాంతం ఆ అమ్మాయి అవసరమైనప్పుడల్లా చెప్పుకుంటూ శుద్ధి స్నానం చేస్తూ ఉంటుంది. సో పసుపు కలిపిన నీళ్లు అవి శుద్ధి చేస్తాయి. అది యాంటీబయాటిక్ కూడా కనుక శరీరానికి కూడా ఏ చర్మ సంబంధమైనవేవి దోషాలు రాకుండా చేసి శరీరానికి పచ్చని కాంతిని, ఆకర్షణని, నిగారింపుని, అందాన్ని కూడా ఇస్తాయి. తర్వాత స్నానం అయ్యాక ఆ అమ్మాయికి కొత్త బట్టలు ఇచ్చి ధరింపజేయాలి. పేరంటం చేస్తారు 4వ రోజున. అయితే ఈ 4వ రోజు స్నానం చేయించాక వెంటనే కేవలం దగ్గర వాళ్ళు మాత్రమే పిలుస్తుంది తల్లి. అందరినీ పిలిచి పేరంటాలు తర్వాత సాయంత్రం పూట చేస్తారు. ఇప్పుడు ఈ 4వ రోజు స్నానం చేయించగానే వీళ్ళు 4వ రోజు వద్దు అనుకుంటే 5వ రోజు మార్నీళ్ల నాడు ఆ దగ్గర చుట్టాలు పిలిచైనా పొద్దున పూట చెయ్యాలి. కానీ మనం 4వ రోజే చేస్తాము. అదే మన సంప్రదాయంలో ఉంది. మామూలుగా సాయంత్రం అందరినీ పిలిచి చేసే పేరంటము కావాలి అనుకుంటే 5వ రోజు సాయంత్రం చేయొచ్చు, లేదా 11వ రోజు. నార్మల్ గా 5వ రోజు చేయం, 11వ రోజు శుద్ధి అవుతుంది పరిపూర్ణంగా. సో మొదటిసారి 11వ రోజున కానీ 21వ రోజునైనా మనం అందరినీ పిలిచి పేరంటం చేయొచ్చు. ఈ అమ్మాయికి ఓణి వేయించి, ఓణి ఫంక్షన్ అంటూ ఉంటారు అలా. సో తల్లి ఆ పాపకు 3వ రోజు 4వ నాడు స్నానం అవుతుంది కనుక 3వ రోజు రాత్రి తల్లి మళ్ళీ తను స్నానం చేసి శుద్ధిగా బియ్యము మినపప్పు కలిపి నానబెట్టాలి దోశలు చేయడానికి. 4వ రోజు స్నానం చేయించాక, ఈ స్నానం చేయించడానికి ముందైనా తల్లి స్నానం చేసేస్తే అది ఇంత ముందు రుబ్బేవాళ్ళు గనక అమ్మాయికి కూడా స్నానం చేయించాక తల్లి రుబ్బేది. ఇప్పుడు మిక్సీలలో వేస్తున్నారు, గ్రైండర్లలో. కనుక ఈమె స్నానం చేసి పాపను ముట్టుకోక ముందు అది వేయొచ్చు శుద్ధిగా ఉండగా మడిగా. తర్వాత ఈ అమ్మాయికి స్నానం చేయించాకైనా మిక్సీలో చేసుకోవచ్చు. అది దోశల పిండి రుబ్బుకోవడం అన్నమాట, రుబ్బి పెట్టుకోవాలి. ఈ అమ్మాయికి కొత్త లంగా జాకెట్టు వేసుకుంటుంది. జాకెట్టు పరికిణి అంటాం మనం. వేసుకున్నాక ఈ పాపని తల్లి తన దగ్గర కూర్చోబెట్టుకుని, పూర్వకాలంలో బొగ్గుల కుంపటి మీద పెనం పెట్టి చేసేవాళ్ళము. ఇప్పుడు స్టవ్లు వచ్చాయి కానీ సాధారణంగా కింద తను కూర్చుని ఈ అగ్నిని ఇక్కడ పెట్టుకుని కుంపటిని పాపని కూర్చోబెట్టి ఇలా పెనం మీద అట్టు వేసి, ఆ అట్టు కాలగానే వేడివేడిగా ఉన్న ఆ అట్టుని తీసి తల్లి ఆ పాప యొక్క నాభి ప్రాంతానికి ఇలా అద్ది పూర్తి వేడి లోపలికి వెళ్ళేలా ఈ మినప దోశ యొక్క వేడిమి ఆ కడుపులోకి వెళ్ళాలి నాభి ద్వారా. అలా 3 అట్లు వేసి తల్లి ఆ అట్టుని చేతి మీద వేసుకుని ఆ పాపకి నాభి ప్రదేశానికి అద్ది ఆ శహ లోపలికి వెళ్ళాక అట్టుని పళ్ళెంలో పెట్టడం. అలా 3 సార్లు చెయ్యాలి. ఇలా చెయ్యటం వల్ల నాభి ద్వారములో నుంచి తల్లి బిడ్డలకి కనెక్షను నాభి ద్వారానే. ప్రతి జీవికి నాభి ద్వారానే పైకి కిందికి కూడా వేల నాడులతో కనెక్షన్ ఉంటుంది. రక్త ప్రసారము, ప్రాణ శక్తి ప్రసరణ అక్కడే జరుగుతుంది. కనుకే ఆ నాభి ద్వారం దగ్గర బియ్యం మినపప్పు నానబెట్టి చేసిన దోశలు, వాటి ఆవిరి శహ వేడిమి తగలటం వల్ల గర్భ సంచిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ అమ్మాయి రేపొద్దున పెళ్ళయ్యాక చక్కగా సులభంగా గర్భవతి అవగలుగుతుంది. గర్భవతి అయినప్పుడు ఆ గర్భము లోపల ఉన్న పిండము చక్కగా ఎదిగి ఆరోగ్యవంతమైన శిశువు, నార్మల్ డెలివరీ అంటామే అలా సుఖంగా ప్రసవము జరుగుతుంది. కనుక ఇది కూడా మన శాస్త్రంలో మహర్షులు చెప్పినటువంటి పద్ధతి. అనూచాన
హరి ఓం. మీరందరూ కూడా దయచేసి ఆడియో తర్వాత ఇలా 3 సార్లు ఆ అమ్మాయికి తీసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి వాటిని చాకలామికి ఇచ్చేయాలి ఆ అట్లు. తర్వాత వేరే అట్లు వేసి ఈ అమ్మాయితో తినిపించాలి. అమ్మాయి అట్లు తినాలి. ఎన్ని ఎక్కువ తింటే అంత మంచిది. మినపప్పు అనేది బియ్యము అనేవి, ఈ బియ్యం అనేది చంద్రుడికి ఇష్టమైన ధాన్యము నవధాన్యాలలో. మినుములు అనేది రాహు గ్రహానికి ఇష్టమైనది కనుక రాహు గ్రహ అనుకూలత ఉంటే పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. నరాల పుష్టి, శక్తి, ఎముకలు, నరాలు, కండరాలు దృఢపడతాయి. చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా హాయిగా ఉండగలుగుతుంది అమ్మాయి. ఎలాంటి మానసికమైన అలజడులు ఆందోళనలు ఉండవు. కనుక దీన్ని మన వాళ్ళు అలవాటు చేశారు. తర్వాత ముత్తైదువుల్ని, దగ్గరి వాళ్ళని పిలుస్తాము, బంధువులని. ముత్తైదువులకి ఈ తల్లి అట్లు వేసి వాళ్ళకి తిన్నన్ని అట్లు చక్కగా అందులోకి అన్ని రకాల పచ్చళ్ళు, అల్ల పచ్చడి ఇవి అన్ని చేసి పెట్టచ్చు. వాళ్ళు సంతృప్తిగా అట్లు తిన్న తరువాత వారికి ఈ పాపతో తాంబూలాలు ఇప్పించాలి. దగ్గర వాళ్ళే కనుక మనం సాధారణంగా చీర జాకెట్టు, పసుపు కుంకం, పూలు పళ్ళు దక్షిణ పెట్టి వారికి ఇప్పించి ఈ పాపతో నమస్కరింపజేసి వారి ఆశీస్సులు ఈ పాపకి లభించేలా చేస్తాము. పెద్దవారి ఆశీస్సులు అవి సాక్షాత్తు మంగళగౌరీదేవి ఆశీస్సులతో సమానం గనక అవి మనకి రక్ష, గౌరీదేవి రక్ష అవుతాయి. అలా మినప దోశలను నాభి ప్రాంతంలో అద్దటం వల్ల అదే ముఖ్యమైన ఆ సంస్కారము అన్నమాట ఈ పాపకి. ఆ 3 రోజులు ఏమీ ఉప్పు పులుపు కారాలు తినకుండా ఉండటం, ఈ దోశల సెహ లోపలికి తగలడం, దీని వల్ల శరీరము సంస్కరించబడింది ఆ అమ్మాయికి. ఆ గర్భ సంచి శుద్ధమవుతుంది అనమాట. చాలా శక్తివంతము, శుద్ధవంతము, తేజవంతం అవుతుంది. సో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, రాహు గ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ఈ అమ్మాయి ఆనందంగా ఉంటుంది. ఇంకొకటి, రాహు గ్రహానికి అధిదేవత ఆది పరాశక్తి. మంగళగౌరీదేవి అనుగ్రహము ఆది పరాశక్తి అంటే శక్తి స్వరూపిణి. ఈ పాపకి శక్తి కలుగుతుంది, ఏ పని చేయడానికైనా కలిగిన సామర్థ్యం లభిస్తుంది. కనుక మంగళగౌరీదేవి అనుగ్రహంతో అనుకూలుడైన మంచి భర్తతో, గుణవంతుడితో వివాహం జరిగి ఆ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది, సౌభాగ్యం ఆ అమ్మాయికి వర్తిల్లుతుంది. సో ఇంకా 5వ రోజు ఆ అమ్మాయికి మారునీళ్లు పోయాలి. మళ్ళీ ఇలాగే ప్రతి నెల 4వ రోజు స్నానం, కథ చెప్పుకోవడం, మంత్రం చెప్పుకోవడం, ఆ మంత్ర జలాలతో స్నానం చేయడం, మళ్ళీ తల్లి నీళ్లు పోసి శుద్ధి చేయడం, మళ్ళీ 5వ రోజు మారునీళ్లు పోసుకోవాలి ఇంకొకసారి కూడా. పూజలు పునస్కారాలు, ఇంట్లో దైవత అర్చన అన్ని ఉన్నవాళ్ళు విధిగా 3 రోజులు అయ్యాక 4వ రోజు స్నానం, 5వ రోజు మారునీళ్లు అయ్యాకే లోపలికి వస్తాము. అంతదాకా 4వ రోజు కూడా అంతటా తిరగము, అంత రెస్ట్రిక్టెడ్ కాకపోయినా. మన సంప్రదాయం ప్రకారము ఈ రజస్వలగా పుష్పవతి అయిన సమయంలో ఆ 4 రోజులు, 3 రోజులు 4వ రోజు స్నానం, ఆ 3 రోజులు కూడా ఏకవస్త్రలై ఉండాలి అన్నది ఒక నియమం. వాళ్ళు పూర్వకాలంలో వేరే గది ఉండేది ఆ ఇల్లంతకి దూరంగా పక్కన, ఆ గదిలో ఉంచేవాళ్ళు బాలింతరాల్ని గాని. ఇలాంటి సమయంలో స్త్రీలు ఉండడానికి ఒక గది ఉండేది. ఆ సమయంలో ఆ అమ్మాయి గాని ఆ స్త్రీలు ఆ గది గుమ్మం దాటి అడుగు బయట పెట్టరు. గుమ్మాన్ని దాటకూడదు అన్నదే నియమం, గదిలోనే ఉండాలి. మరి గుమ్మం దాటకుండా కేవలము అంటే వంటలకి అవసరమైనప్పుడు కాలకృత్యాలకి మట్టుకు తల్లి తోడుతో బయటికి వెళ్ళొచ్చు తప్ప మిగతా ఏ సమయంలోనూ కూడా ఆ అమ్మాయి గుమ్మం దాటకూడదు. తల అసలు తల ఎప్పుడు దూకోకూడదు ఆ 3 రోజులు. 4వ రోజు స్నానం అవ్వాలి, ముడి పెట్టుకోవచ్చు, జుట్టు విరబోయకూడదు కానీ ముడి పెట్టుకోవాలి, తల దువ్వకూడదు, పూలదండ పెట్టుకోకూడదు, పూలు ముడవకూడదు, పచ్చని చెట్టుని ముట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ సమయంలో కనుక పచ్చని చెట్టును ముట్టుకుంటే చెట్టు ఎండిపోతుంది, ఆకులు ఎండిపోతాయి, అంతటి దోషం అన్నమాట అది. పసిబిడ్డని తాకకూడదు,
తల్లి తనకి చంటి పిల్లలున్నా కూడా ఆ సమయంలో పిల్లని ముట్టుకోదు, ఇంట్లో వాళ్ళే చూస్తారు. బిడ్డ ఎండిపోతుంది అంటారంటే బలహీనం అయిపోతుంది అనమాట. అస్సలు ఎవరిని ముట్టుకోకూడదు, దేన్ని తాకకూడదు. బ్రాహ్మణుడు భోజనం చేస్తుంటే అస్సలు చూడకూడదు. ఆ ఇంట్లో పూజలు చేస్తుంటే ఆ మంత్రాలు అమ్మాయి చెవిలో పడకుండా చేసుకోవాలి. వాళ్ళు ఏ మంత్రాలని వినకూడదు, దైవ మంత్రోచ్చారణలు వినరాదు. ఆ అమ్మాయి విధవరాలిని చూడకూడదు. ఇంకొకళ్ళు బయట ఉంటే వారిని ముట్టుకోకూడదు. ఎవరైనా మైలతో ఉన్నవారు వస్తే వారిని, అంటే ముట్టు తగలకూడదు, ముట్టు మైల తగలకూడదు, ముట్టు అంటూ తగలకూడదు అని చెప్తారు. అది రూల్ అన్నమాట, నియమం. సో అలాంటి సమయంలో ఆ అమ్మాయి గాని స్త్రీలు తల్లులు కూడా కూరలు కూడా తరగకూడదు, ఏది తరగకూడదు అసలు. ఆ 3 రోజులు తల్లి కూడా, పెద్దవాళ్ళు, ఈ పాపనే కాకుండా ప్రతి నెల స్త్రీలందరూ కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఏ పని కూడా చేయకూడదు. ఇంద్రియాలన్నిటికీ, దేహానికి విశ్రాంతినివ్వాలి. ఎందుకంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది ఆ సమయంలో. ఇంద్రియాలన్నీ బలహీనంగా ఉంటాయి. కంటిన్యూస్ గా చదివితే కళ్ళు పాడవచ్చు, ఏదైనా వింటే చెవులకి వినికిడి శక్తి తగ్గవచ్చు. అలా ఇంద్రియ పటుత్వము తగ్గే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. పనులు చేస్తుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళ నుంచి ఇతరులకి కూడా. ఒక విధమైన వాసన వస్తూ ఉంటుంది ఆ సమయంలో ఆ అమ్మాయి దేహంలో నుంచి ధరించిన వస్త్రాల్లోంచి కూడా. అందుకే దూరంగా ఉండడము అన్నది చాలా ముఖ్యమైన నియమంగా పెట్టారు మన మహర్షులు, మన పెద్దవారు. మొన్నటి దాకా మనమందరం వీటిని పాటించిన వారమే. ఈ కాలంలో కొంతమంది పాటించట్లా. మొదటి రోజు ఇలా తెలియగానే స్నానం చేసి లోపలికి వస్తారు. స్నానం చేసినా శరీరంలో ఉన్న దోషం పోదు కదా. సో నెలంతా ఇంట్లో అందరి కోసం శ్రమ పడి పనులు చేసి వంట చేసే అమ్మకి ఆ 3 రోజులు విశ్రాంతిని ఇచ్చేయాలి. 4వ రోజు స్నానం చేశాక పెద్దవాళ్ళు స్నానం చేసి ఆడవాళ్ళు వచ్చేటప్పుడు పిల్లలు అమ్మ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, నే ముందు ముట్టుకుంటా అమ్మని అని అంటూ పిల్లలు చూస్తూ ఉంటారు. 3 రోజులు అమ్మని ముట్టుకోకుండా ఉండడం కూడా పిల్లలకి ఎంతో కష్టం. కానీ ఆ తల్లి స్నానం చేసి వచ్చాక చింతపండు ఉప్పు కలిపినది నోట్లో వేసుకుని నమిలాక అప్పుడు పిల్లల్ని ముట్టుకోవాలి అని మన శాస్త్రంలో చెప్తారు. ఉప్పు పులుపు నోటికి తగిలితే ఆ దోషం పోతుందిట. అప్పుడు అందరిని ముట్టుకోవచ్చు, పిల్లల్ని ముట్టుకోవచ్చు, మామూలుగా పనులు చేయొచ్చు, దేవుడి గదిలోకి వెళ్ళకూడదు. 4వ రోజు కూడా కూరలు తరగకూడదు అని అంటారు. 5వ రోజు మారినీళ్ళు అయ్యాక తరగచ్చు. ఆ రోజు కూడా ఇంట్లో వారే వంట పనులు చేస్తే బాగుంటుంది. పూర్వకాలంలో అన్ని జాయింట్ ఫ్యామిలీస్ కలిసి ఉండేవాళ్ళు గనక మిగతా వాళ్ళు చక్కగా చేసుకునేవాళ్ళు. ఈ కాలంలో అందరికీ అన్ని ఇబ్బందులే, సింగిల్ కుటుంబాలు గనక. సో ఈ అమ్మాయికి 4వ రోజు స్నానం అయ్యాక కొత్త బట్టలు కట్టించేటప్పుడు మొట్టమొదటిసారిగా వల్లెవాటు అని వేస్తాము. అంటే ఓణి అంటాం కదా, ఆ ఓణిని వేస్తాము. అంత ముందు దాకా చిన్న పాప గనక గౌన్లు వేసుకుంటుంది ముందు, తర్వాత పరికిణి జాకెట్లు కట్టుకుంటుంది, లంగా జాకెట్లు. ఇప్పుడు ఓణి వేస్తున్నాం ఆ పాపకి. అప్పటిదాకా కూతుర్ని పసిపిల్లలా చూసిన తండ్రి ఓణి వేస్తున్న అమ్మాయిని చూసి, అమ్మో మా అమ్మాయి కూడా పెద్దదైంది, పెళ్లిడికి వచ్చింది, ఈ అమ్మాయికి మంచి వరుడితో పెళ్లి జరిపించాలి, జీవితం బాగుండేలా చెయ్యాలి అని తండ్రికి, తాను ఒక ఆడపిల్లకి తండ్రి ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి అనే బాధ్యత గుర్తొస్తుంది ఓణి వేస్తున్న అమ్మాయిని చూడగానే. స్త్రీ అనేది ప్రకృతి స్వరూపిణి. స్త్రీ అంటే సా త రా ఈ అనే 4 అక్షరాలు కలిస్తే స్త్రీ అనే పదం ఏర్పడింది. ఆడవారిని తెలియజేసే పదాలు అనేక ఉన్నాయి మనకి. ఎన్ని ఉన్నాయో శ్లోకాలలో అలా ఇస్తారు. వాటన్నిట్లోకి మొట్టమొదటి పదం స్త్రీ. స్త్రీ యోషి దబలా నారి ఇలా ప్రారంభమవుతుంది. అంటే స్త్రీ అనే పదము అంత గొప్పది అన్నమాట. మనం ఏ పేరుతో అయినా మహిళ అనొచ్చు, అతివ అనొచ్చు, ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. కానీ స్త్రీ అనే ఎందుకంటాము అంటే ఆడవారిని చెప్పే పర్యాయ పదాలన్నిట్లోకి స్త్రీ అనేది మహోత్కృష్టమైన పదము. ఎందుకంటే సా అంటే సత్వగుణానికి ప్రతీక, తా అంటే తమో గుణానికి ప్రతీక, రా అంటే రజో గుణానికి ప్రతీక. సా తార సత్వ రజస్తమో గుణాలు ప్రకృతి. ఈ 3 గుణాలు కలయికే ప్రకృతి.
ప్రకృతిలో భాగమే మనం అందరము. అలాంటి ఈ ప్రకృతికి ఈ అనే అక్షరాన్ని కలిపితే స్త్రీ అని ఏర్పడుతోంది. ఈం అనేది జగన్మాత బీజాక్షరం, అమ్మవారి బీజాక్షరం. ఈం ఈ అయితే అన్నదాన్ని పక్కన పెడితే ఈ వచ్చింది. అందుకే స్త్రీం అంటే అదొక మహా మంత్రం అన్నమాట. సో ప్రతి ఆడపిల్ల, ప్రతి స్త్రీ కూడా ఆది పరాశక్తి అంశ అని మనం గుర్తించాలి స్త్రీ అనే పదం వల్ల. పూర్వకాలంలోట విశ్వరూపుడు అనే ఒక ఒక అతను ఉండేవాడు అనమాట. అతను మోసంతో దేవతల అంటే ఒకసారి దేవగురువు బృహస్పతికి దేవేంద్రుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన దేవేంద్రుడిని వదిలేసి వెళ్ళిపోతాడు. మరి గురువు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండకూడదు, ఏం చెయ్యాలి అని ఆలోచించి విశ్వరూపుడు అనేవాడు నిజానికి రాక్షస కులంలోనే పుట్టాడు, కానీ ఆయన కూడా బ్రాహ్మణోత్తముడే, మంచివాడు, శాస్త్రజ్ఞుడు. ఎవరో అందరి సలహాల మీద ఆ విశ్వరూపుడు త్రిశిరుడు అని అంటారు, అతని 3 శిరస్సులు. ఆయనని దేవేంద్రుడు మీరు మాకు గురువుగా ఉంటారా అని ప్రార్థిస్తే ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకు, ఇక్కడ హాయిగా దేవ గురువులా ఉండి ఈ హవిర్భాగాలు వీళ్ళతో యజ్ఞయాగాదులు చేయించి ఈ హవిర్భాగాలన్నీ రాక్షసులకు ఇవ్వచ్చు అని ఆయన భావన. అందుకనే అంగీకరించాడు కుట్రతో. నిజానికి అది కూడా చాలా తప్పు, దోషం కదా. ఒకరి దగ్గర ఆనెస్టీగా పనిచేసేటప్పుడు ఆనెస్టీ అనేది ఉండాలి, అది లేనప్పుడు అది దోషమే, తప్పే. సరే, విశ్వరూపుణ్ణి గురువుగా వీళ్ళు పెట్టుకున్నారు. ఆయన దేవేంద్రుడితో యజ్ఞయాగాదులన్నీ చేయిస్తున్నాడు. చక్కగా చేయిస్తూ ఈ హవిర్భాగాలని దేవతలు చూడకుండా వాటిని అలా దానవులకి అందజేస్తున్నాడు. 3 శిరస్సులు, ఒక్క శిరస్సుతో ఈ యాగం చేస్తే వచ్చే ఫలాలని, అందులో సమర్పిస్తున్న హవిస్సులని ఆయన మింగేసేవాట. 3 తలలు కదా. సో ఒకసారి దేవేంద్రుడు గమనించాడు, మళ్ళీ రెండోసారి, మూడవసారి గమనించి రూఢి చేసుకుని వెంటనే లేచి తన వజ్రాయుధంతో 3 తలలు నరికేశాడు. కానీ ఆయనని గురువుగా పెట్టుకున్నాడు కదా, గురుహత్యా దోషం వచ్చింది. కానీ అతను చేసింది ధర్మబద్ధమైన పని. ఎందుకంటే దేవతలకి హవిర్భాగాలు అందాలని మానవులు, మహర్షులు, రాజులు యాగాలు చేస్తే అవి దేవతలకి రావాలి. ఆ హవిర్భాగాలని త్రిశిరుడు తాగేస్తున్నాడు, వాటిని రాక్షసులకు అందిస్తున్నాడు. దేవతల చేత యాగాలు చేయిస్తూ దేవేంద్రుడు చేసిన దాన్ని, దేవతలు చేసిన వాటిని కూడా వీళ్ళు చూడకుండా రాక్షసులకు అందజేస్తున్నాడు. అది 3 లోకాలకి ద్రోహం. అందుకని ఆ త్రిశిరుడి 3 తలలు కూడా నరికేస్తాడు దేవేంద్రుడు. దాని వల్ల ఏమవుతుంది, అతనికి బ్రహ్మహత్యా పాతకం అనేది వచ్చింది. దోషం ఉన్న వాళ్ళు రాజుగా పనికిరారు. మరి దేవేంద్రుడు అంటే త్రిలోకాధిపతి, తనలో దోషం ఉంటే ఎలా రాజ్యపాలన చేస్తాడు? అందుకని నా దోషాన్ని ఎవరైనా స్వీకరిస్తారా, వారికి నేను వరాలు ఇస్తాను అని అంటాడు. అనేటప్పటికల్లా సముద్రుడు ముందుకొస్తాడు. సముద్రం నేను తీసుకుంటా అంటుంది, వృక్షాలు మేము తీసుకుంటామంటాయి, భూమాత నేను తీసుకుంటా అంటుంది. అప్పుడు మన స్త్రీ మూర్తి, స్త్రీలు కూడా ఆ దేవేంద్రుడికి వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని తాము తీసుకోవడానికి అంగీకరిస్తారు. అది స్త్రీ యొక్క ఔదార్యం. మానవులలో పురుషులకి లేని ఆ త్యాగము, ధైర్యము అనేది స్త్రీలలో ఎలా ఉంది అన్నది చూపిస్తుంది. సో ఆయన దేవేంద్రుడు తన పాపాన్ని 4 భాగాలుగా చేసి ఒక భాగాన్ని సముద్రుడికి ఇచ్చాడు. సముద్రము దాన్ని స్వీకరించింది. అందుకని నురుగు, సముద్రంలో అలలు వచ్చి బాగా నురుగు వస్తుంది కదా, ఆ నురుగు రూపంలో ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని స్వీకరించిందిట. అందుకని సముద్రుడికి ఒక వరం ఇచ్చాడు దేవేంద్రుడు. ఎంత నీరుని సూర్య భగవానుడు తాగేస్తూ ఉన్నా ఆపూర్యమాణం అచల ప్రసక్తమని మనకు ఉపనిషత్తుల్లో ఉంది. ఎక్కడి నుంచి, ఎన్ని నదుల నుంచి ఎంత నీరు వచ్చి చేరినా చెలియలు గట్ట దాటి ప్రవహించదు. వేసవి కాలంలో సూర్యుడు ఎంత నీటిని తాను మింగేసినా ఆ సముద్ర జలాలలో తక్కువ అవ్వడం అనేది ఉండదు. సో ఇలా ఎంత నీరు సూర్యుడు త్రాగినా వేసవి కాలంలో నీరు తగ్గకుండా ఉండేలా వరం ఇచ్చాడు దేవేంద్రుడు.
సరే, చెట్లు జిగురు రూపంలో, పాల రూపంలో కొన్ని చెట్లు, జిగురు రూపంలో కొన్ని చెట్లు ఆ పాపాన్ని స్వీకరించాయి. అందుకే మనం కొన్ని చెట్ల కొమ్మలు నరికితే పాలు గారుతూ ఉంటాయి. చాలా చెట్ల తుమ్మ జిగురు అంటాము. చెట్లని నరికితే జిగురు పదార్థం వస్తూ ఉంటుంది. మరి అందుకని ఆ చెట్లకి ఏం వరం ఇచ్చాడు అంటే దేవేంద్రుడు, ఏ కొమ్మని నరికినా, రెమ్మని నరికినా, చెట్టు కాండాన్ని నరికినా కూడా మళ్ళీ అది ఉద్భవిస్తుంది, మళ్ళీ పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది, మరణం లేదు. అలా వృద్ధి చెందేలా వరం ఇచ్చాడు. ఎక్కడ కొట్టినా చిగురిస్తుంది. అలాగే సముద్రుడు నురుగు రూపంలో స్వీకరించి దాన్ని జలాలు తరగకుండా ఉండే వరం పొందాడు. ఇంకా భూమాత ఆ పాపాన్ని ఆ భూకంపాల రూపంలో స్వీకరించింది. భూకంపాలు వస్తూ ఉంటాయి, అమ్మవారు కంపించిపోతుంది. కానీ దేవేంద్రుడు వరం ఇచ్చాడు, ఎప్పుడైనా భూకంపాలు వచ్చినా భూమి మళ్ళీ నార్మల్ గా సద్దుమణుగుతుంది, సహజ స్థితికి వస్తుంది. తరువాత ఎక్కడ గోతులు పడినా ఆటోమేటిక్ గా సహజంగా గోతులు పూడ్చుకుపోయేలా వరమిచ్చాడు దేవేంద్రుడు. ఇంకా స్త్రీలకు ప్రతి నెల కనిపించే రజో రూపంలో ఆ దేవేంద్రుడి పాపాన్ని ఆడవారు స్వీకరించారు, ఆడపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా. అందుకని వారికి చక్కటి సంతానాన్ని పొందేలా మాతృత్వాన్ని అనుగ్రహించాడు దేవేంద్రుడు వరంలా. కృతయుగంలోట అసలు ఈ రజస్వల దోషం అనేది లేదుట వాళ్ళకి, తర్వాత ప్రారంభమైంది అని చెప్తారు. అప్పటి నుంచి 3 రోజుల వ్రతము దీక్ష అన్నది ప్రారంభమైంది అని పురాణాలలో ఉన్న మాట. సో ఆడపిల్లని మనం అందుకే అలా అవ్వగానే అమ్మాయిని ఆడపిల్ల పెద్ద మనిషి అయింది అని అంటూ ఉంటాం. సో పెళ్ళిడికి వచ్చింది అంటూ ఉంటాం. సో ఇలా ఈ అమ్మాయికి చక్కని సంతానాన్ని పొందే మాతృత్వము అనే ఒక గొప్ప హోదాని వరంగా ఇచ్చాడు దేవేంద్రుడు. సో స్త్రీ పురుషులు ఇద్దరికి అందరికీ కూడా ఎవరికి తగిన సంస్కారాలు, వాళ్ళకి అన్ని సంస్కారాలు ఇద్దరికి, బాల బాలికలకి, యువతి యువకులకి సమానంగానే జరుగుతాయి. కానీ కేశాంత సంస్కారం అబ్బాయిలకి, ఈ సంస్కారము ఆడపిల్లలకి ప్రత్యేకత. మిగతావన్నీ కూడా అన్ని సమానమే. ఇంకా వివాహ సమయంలో సీమంతం అనేది ఆడపిల్లలకి, అమ్మాయిలకి ఎక్కువ ఆనందాన్ని కలిగించే క్రతువు. సో ఇక్కడితో దీన్ని ఆపుకుందాం మనము. ఇంకా 14వ సంస్కారము, అది వేద వ్రతములు అని అంటాము. వేద వ్రతములు అనేవి వివాహము జరగడానికి ముందర 4 సంవత్సరాల పాటు గురువు గారు ఆ బ్రహ్మచారితో చేయించే వ్రతాలు. ఈ 4 వ్రతాలకి ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క సంవత్సర కాలం పడుతుంది. గురువు గారు ఆ వ్రతం ఎలా చేయాలో చూపించి ఆ పిల్లవాడికి నేర్పిస్తారు. అతను దాన్ని 1 ఏడాది పాటు ఉపాసించాలి. అప్పటికి అది ఆత్మస్థం అవుతుంది, తెలుస్తుంది, వస్తుంది అన్నమాట. సో ఈ 4 వ్రతాలు ప్రజాపతి దేవతాక మంత్రాల అధ్యయనం కోసం చేసే కర్మ మొట్టమొదటిది. దాన్ని ప్రాజాపత్య వ్రతము అని అంటారు. మొదటిది 4 దేవ వ్రతాలలో. గురువు గారు శిష్యుణ్ణి సంస్కరించాలి అనుకుని శిష్యుడితో పాటు తాను కూడా ఇద్దరు నదీ తీరాలకో చెరువు దగ్గరకో వెళతారు. సాధారణంగా గురుకులాలలో ఉండేవాళ్ళు గనక అక్కడ ఇద్దరు కలిసి వపనం చేయించుకుంటారు. చాలా మంది శిష్యులుంటే అందరికీ కలిపి గురువు గారు కామన్ గా కూడా అందరితో చేయించవచ్చు, ఒక్కొక్కరికి చెప్తూ. సో గురువు శిష్యులు వపనం చేయించుకుని నది స్నానం చేస్తారు. తర్వాత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచకము చేసుకోవాలి. తర్వాత ఆచార్యక శిష్యేణ సహ వపన పూర్వకం నద్యాం స్నాత్వా అంటూ మంత్రాలు మొదలవుతాయి. నదిలో స్నానం చేసి తర్వాత సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసి ఆవాహన, అర్చన, పూజ, ఉద్వాసనలు అన్నీ చెయ్యాలన్నమాట. మన మామూలుగా నిత్యము చేసే పద్ధతిలో. ఈ గణపతి పూజ చేశాక ప్రాజాపత్య వ్రత సంకల్పము అని చెప్పి సంకల్పాన్ని చెప్పి ప్రారంభించాలి. ఒక నూతన వస్త్రం, నేలని శుభ్రపరచడం, అక్కడ ముగ్గు వేయడం, దాని మీద ఒక పీఠం పెట్టి దాన్ని కడిగి అలికి పసుపుతో రాసి ముగ్గులు పెట్టిన ఆ పీఠాన్ని పెట్టడం, దాని మీద ఒక ధౌత వస్త్రం, తెల్లని నూతన వస్త్రం వేసి బియ్యం పొయ్యాలి, మంటపం ఏర్పాటు చేయాలి. ఆ మంటపము మీదికి 6 మహర్షులను, ఋషులను ఆవాహన చేసి పిలవాలి.
వారిని పూజించాలి. షడ్ఋషుల ఆవాహన అర్చన అని అంటారనమాట దీన్ని. ఆ 6 మహర్షులు ఎవరు అంటే ప్రజాపతి. ప్రజాపతి అంటే ప్రజాపతి బ్రహ్మదేవుడు. రెండవది సాగుంకుతీర్ దేవతలు అని అంటారు. యాజ్ఞికీర్ దేవతలు, వారుణీర్ దేవతలు, స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు, ఇంకా సదసస్పతి అనే వాళ్ళుట. వీళ్ళందరినీ ఆవాహన చేసి వారిని అర్చించి వారికి తర్పణాలు ఇవ్వాలి. ఋషులకు ఎప్పుడు ఋషి తర్పణం అని ఉంటుంది, మంత్రాలతో ఇవ్వాలి. తర్వాత హోమాలు చెయ్యాలి, వారికి ఆకుతులు సమర్పించాలి. తర్వాత ఈ గురువు శిష్యుడు వాళ్ళు లేచి నిలబడి అంటే ప్రారంభంలో ప్రాజాపత్య వ్రతాన్ని చేస్తున్నాము అని చెప్పుకుని తర్వాత ఇప్పుడు అనుగ్రహించమంటూ ప్రార్థించుకోవాలి. అప్పుడు ప్రాజాపత్య వ్రతాన్ని సఫలం చెయ్యమని అగ్నిదేవుడిని ప్రార్థించాలి, వాయుదేవుడిని ప్రార్థించాలి, సూర్య భగవానుడిని ప్రార్థించాలి. ఆదిత్య వ్రతపతి అనుంటాడు, వ్రతానం వ్రతపతి అనుంటారు, వారికి కూడా చెప్పి నమస్కరించి ప్రార్థించుకోవాలి. తర్వాత దీన్ని పూర్తి చేయాలి. ఈ వ్రతమంతా పూజా విధానం మొత్తం పూర్తయి నైవేద్య హారతులు హోమాలు అన్ని అయిన తర్వాత అనజ్ఞాతాది ప్రాయశ్చిత్త హోమములు అని ఉంటాయి, వాటిని చెయ్యాలి. అనజ్ఞాత అంటే తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే ఆ పొరపాట్లు సవరించబడటానికి ఒక ప్రాయశ్చిత్త హోమం, దాన్ని చెయ్యాలి. తర్వాత శిష్యుడు గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. తత సంవత్సరే పర్యవేతే అని ఇస్తారు అక్కడ. అంటే ఈ ప్రాజాపత్య వ్రతము గురువు గారు ఇలా చేయించాక ఏడాది పాటు ప్రాజాపత్య దేవతాక మంత్ర అధ్యయనం చేయాలి, చదవాలి, కంఠస్థం చేయాలి, ఆచరించాలి. ఏడాదికి ఇతనికి పట్టుబడుతుంది, బాగా వస్తుంది. వచ్చాక అప్పుడు గురువు గారికి ఇతను అప్పచెప్పాలి. ఆయన పరీక్షించి ఈ శిష్యుడికి సరిగ్గా తప్పులు లేకుండా వచ్చింది, మధ్యలో కూడా పర్యవేక్షిస్తూ అడుగుతూనే ఉంటారు. పూర్తయ్యాక ఏడాది అయిన తర్వాత ప్రాజాపత్య వ్రతోత్సర్జనము అంటే వ్రతమును ఉత్సర్జనం చెయ్యాలి, వదిలిపెట్టేయడం. అక్కడికి ఇది అయిపోయింది, ఆవాహన చేసిన వాళ్ళని మనం పంపిస్తామే, ఆ విధంగా దీన్ని కూడా ఈ వ్రత ఉత్సర్జన సమయంలో ప్రారంభంలో చేసినట్లుగా మళ్ళీ నదీ స్నానము, ఆచమనము, వపనము, ఆచమనం, ప్రాణాయామం ఆ గురు శిష్యులు ఇద్దరూ కలిసి చెయ్యాలి. ప్రాజాపత్య ఉత్సర్జన వ్రతాన్ని సంకల్పించి దానికి మళ్ళీ గణపతి పూజ, పుణ్యాహవాచకం, మహాగణపతి పూజ చేయాలి. ఆ పూజని చేసేటప్పుడు శుద్ధ్యర్థం, వృత్యర్థం, శాంత్యర్థం, అభ్యుదయార్థం, సర్వమంగళ ప్రాప్త్యర్థం అని, జ్ఞాన ప్రాప్త్యర్థం అని చెప్పుకుంటూ చెయ్యాలిట. సో తర్వాత షడ్ఋషులని ముందు అర్చించారు కదా, ఆ ప్రజాపతి, సాగుంహితీర్ దేవతలు, యాజ్ఞికీ దేవతలు, వారుణీర్ దేవతలు, స్వయంభు అయిన బ్రహ్మదేవుడు, సదసస్పతి, వాళ్ళందరినీ మళ్ళీ ఆవాహన చెయ్యాలి. ఏడాది అర్చించారు, ఇప్పుడు ఉద్వాహన ఉత్సర్జన చెప్పేటప్పుడు మళ్ళీ ఆ 6 మళ్ళీ అర్చించాలి, పూజించాలి, తర్పణాలు సమర్పించాలి, హోమాలు ఆచరించాలి. చివరిలో ఉపస్థాప నమస్కార మంత్రాలు చెప్పాలి, నమస్కారం చేసుకోవాలి. ఈ విధి విధానం అంతా పూర్తయిన తరువాత గురు శిష్యులిద్దరూ మళ్ళీ వపన కర్మ చేయించుకుని మళ్ళీ స్నానం చేసి ఇంటికి రావాలి, మళ్ళీ స్నానం చేయాలి. ఇంట్లో మళ్ళీ అభ్యుదయ పుణ్యాహవాచక కర్మ చెయ్యాలి, చేసుకోవాలన్నమాట. బయట చేశారు, ఇప్పుడు ఇంట్లో. ఇక్కడితో ప్రాజాపత్య వ్రతము సంపూర్ణమైంది. ఇలా ఇది మొదటిది. 4 ఉన్నాయి కదా, అలా 4 ఇదే పద్ధతిలో 4 సంవత్సరాలు చేయాలి. సోమదేవతాక మంత్రాల అధ్యయనానికై సోమవ్రతాన్ని ఆచరించాలి. ఇది కూడా పూర్తిగా ప్రాజాపత్య వ్రతం ఎలా చేశారో అలాగే చేయాలి. తర్వాత శాంతి అనువాక మంత్రాన్ని పఠించాలి. ఔదుంబర వృక్షము, ఉడుంబర వృక్షం అంటాం కదా, ఆ సమిధలని తెచ్చి హోమం చెయ్యాలిట. ఔదుంబర సమిధ్ హోమము అని అంటాము. గురువు గారు 4 మేడి చెట్ల పుల్లలను తీసుకురావాలిట. 4 మేడి పుల్లలు ఒక్క చెట్టు నుంచి అయినా తీసుకుని ఆద్యంలో ముంచి
మంత్రాలు చదువుతూ ఈ మేడి సమిధలని ఆహుతి చేయాలి అగ్నిలోకి. తర్వాత ఉపస్థాన మంత్రాలని చెప్తూ సుక్రీయ బ్రాహ్మణంలోని కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మొదటి వాక్యాలన్నీ గురువు గారు శిష్యులతో చెప్పించాలి. తర్వాత శాంతి అనువాక మంత్రాలు ఉంటాయి, శాంతి మంత్రాలు పఠించాలి. తర్వాత సూర్య భగవానుడిని దర్శించి నమస్కరించాలి. బ్రాహ్మణులకి సంతర్పణ చేయాలి, భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. అభ్యుదయ కర్మ చెయ్యాలి, కర్మణ పుణ్యాహ వాచకం చెయ్యాలి, సౌమ్య వ్రతం చెయ్యాలి. తర్వాత 1 ఏడాది కాలం పాటు సోమదేవతాక మంత్ర వ్రతం అయ్యాక సౌమ్య వ్రతం, సంవత్సరము ఇలాగే చేయాలి. సోమదేవతాక మంత్ర వ్రతము చేశాక ఇదే పద్ధతిలో దాన్ని అధ్యయనం చేయాలి, శిష్యుడు లేక శిష్యులు. తర్వాత మళ్ళీ సౌమ్య దేవతాక వ్రత ఉత్సర్జన చేయాలి ఇదే పద్ధతిలో. మళ్ళీ ఉపస్థాపన మంత్రాలన్నీ చెప్పుకుంటూ ప్రార్థించాలి, సూర్య భగవానుడిని కూడా స్తోత్రించి ప్రార్థించాలి. ఈ కార్యక్రమం అంతా ముగించుకోవాలి. ఏడాదికి ఇలా 4 సంవత్సరాలు. తర్వాత గురువు గారు శిష్యుడికి అగ్నిదేవతాక మంత్రాలను నేర్పిస్తారు. అగ్నిదేవతాక మంత్ర అధ్యయనం చేయాలి, దానికి 1 ఏడాది పాటు అన్నమాట. సో ముందు అధ్యయనం చేసే కర్మను ఆగ్నేయ వ్రతాన్ని చేయించాలి. తర్వాత ఇంతకు ముందలి వ్రతాలలో చేసినట్లుగానే ఋషులని ఆవాహన చేయాలి. ఇక్కడ కూడా ఆ 6 ఋషులని మళ్ళీ ఆవాహన, అర్చన, హోమము, తర్పణ, ఉపస్థాప మంత్రాలతో పూజ, అభ్యుదయ కర్మ పుణ్యాహ వాచకము, ఆశీర్వచనము, ఇవన్నీ అగ్నిదేవతాక మంత్ర అధ్యయనం చేయడం. సంవత్సర కాలం చేశాక మళ్ళీ సూర్య ఆగ్నేయ వ్రత ఉత్సర్జనం చేయాలి, సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి. ఇంకా దేవతాక మంత్రాల అని అధ్యయనం చెయ్యాలి. దాన్ని వైశ్వదేవ వ్రతము అని అంటాం. వైశ్వదేవం వేరే నిత్య కర్మలలో కూడా మనం చెప్పుకున్నాము. ఇది ఒక పద్ధతిలో చేసే వ్రతం అన్నమాట. దేవ వ్రతాలలో ఒక వ్రతంగా చేయాలి ఇక్కడ. దీని వైశ్వదేవ వ్రతం. గురువు శిష్యుడికి వైశ్వదేవ వ్రతముతో సంస్కరించాలి అని సంకల్పించినప్పుడుట శిష్యుడికి మొట్టమొదటిగా ఇంతకు ముందులాగానే నాతో రమ్మని పిలిచి చెరువు దగ్గరికి కానీ నది దగ్గరకో తీసుకెళ్ళి మళ్ళీ ఇద్దరు కలిసి స్నానం చేయడం, వపనం చేయించుకోవడం, నదీ స్నానం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచకాలు అన్నీ చేయాలి. తర్వాత వైశ్వదేవ వ్రత సంకల్పం చెప్పించి గణపతి పూజ అన్ని మళ్ళీ నూతన వస్త్రం మీద బియ్యం పోయడం, మంటపం ఏర్పాటు చేయడం, ఆ షడ్రుషులని ఆవాహన చేసి అర్చించి తర్పణ, హోమము, ఉపస్థాపన మంత్రాలు, అభ్యుదయ కర్మ పుణ్యాహ వాచకాలు, ఆశీర్వచనాలు అన్నీ కూడా చెయ్యాలి. చేశాక ఈ వైశ్వదేవ వ్రతము చేసిన సంవత్సరం పాటు ఇతను మళ్ళీ దీన్ని నేర్చుకోవాలి. నాయన ఇది నీకు 4వది, దీనితో దేవ వ్రతాలు పూర్తవుతాయని గురువు గారు అప్పుడు శిష్యుడికి చెప్తారు. దాంతో శ్రద్ధగా 1 ఏడాది కాలము దాన్ని శిష్యుడు నేర్చుకుంటాడు. 1 ఏడాది అయిన తర్వాత మళ్ళీ వైశ్వదేవ వ్రత ఉత్సర్జనము చేస్తారు. ఇలా 4 వేద వ్రతాలని కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు అన్నమాట. ఈ 4 వ్రతాలు చేయడం పూర్తయితే అప్పుడు ఇతనికి వివాహం చేసుకునే అర్హత కలుగుతుంది. అంతకు ముందే నీ చదువు పూర్తయింది, నీకు పట్టా ప్రదానం చేస్తాను, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, గృహస్థాశ్రమం అన్నారు కదా, అది ఈ 4 వ్రతాలు అయిన తరువాత చేస్తారు. మనం చెప్పుకోవడంలో అది ముందు చెప్పాము, ఇవయ్యా కూడా చెప్పవచ్చు. కానీ వివాహానికి ముందర ఈ 4 పూర్తయ్యాక అప్పుడు అతనిని చక్కగా గురువు గారు ఆశీర్వదించి ఇంటికి పంపిస్తే వివాహము అన్నది 15వ సంస్కారము. 16వ సంస్కారము అంత్యేష్టి. అంత్య అంటే చివరిలో, జీవి పుట్టిన తరువాత, జీవి పుట్టక ముందు నుంచి ప్రారంభమై 3 చేస్తున్నాం, పుట్టిన తరువాత 12 చేశారు. ఇంకా ఆ జీవి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాక జ్యేష్ఠ పుత్రులందరూ కలిసి చేసే సంస్కారాన్ని అంత్యేష్టి సంస్కారము అని అంటాము. ఇప్పుడు మనం ఈ 16వ అంత్యేష్టి సంస్కారం ఇవాళ చెప్పేస్తుందాము. తరువాత క్లాసులలో 2 క్లాసుల్లో వివాహ సంస్కారం గురించి చెప్పుకుందాము. అక్కడితో షోడశ సంస్కారాలు
సంపూర్ణం అవుతాయి. చక్కగా మనం వివాహం చేసి ఆనందంగా అమ్మాయిల్ని అత్తవారింటికి పంపించి ఆ వరుడు వధూవరులు గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రారంభించడంతో శుభప్రదంగా ఆపుకుందాం. మంగళాదిని మంగళమధ్యాని మంగళాంతాని చ ప్రథంతి అని అంటారుగా మన శాస్త్రంలో. అలా కనుక ఇప్పుడు 16వ సంస్కారమైన అంత్యేష్టి సంస్కారం గురించి చెప్తాను. ఇప్పుడు ఈ అంటే ఈ 16 అంటే 16 సంస్కారాలలో ఇప్పుడు 14 చెప్పుకున్నాము. ఈ 14వది అయ్యాక 15వ సంస్కారంతో వివాహం అయ్యాక దాంపత్య బంధంతో అనుబంధితం అవుతారు. వాళ్ళు ఏకమై భార్యాభర్తలుగా జీవితం కొనసాగిస్తూ ఉంటారు. అలా ఆనందమయంగా జీవితం గడుపుతూ ఉంటే వారికి సంతానం కలుగుతుంది. ఆ కలిగిన సంతానంలో జ్యేష్ఠ పుత్రుడు ఈ అంత్యేష్టి సంస్కారాన్ని చెయ్యడానికి అర్హత కలవాడు. అతని తరువాత పుట్టిన అనుజులు తమ్ముళ్ళు కూడా చెయ్యాలి. కానీ అన్నగారి పక్కన కూర్చుని ఆయన చేసినట్టే చెయ్యొచ్చు. అన్న మీద చెయ్యి వేసినా చాలు, వాళ్ళకి చేసిన ఫలం. సో అంత్య అంటే చివరిలో, ఇష్టి అంటే యాగం, క్రతువుని యాగము ఇష్టి అంటాము. భూమి మీద జన్మించిన జీవుడు ఆ పరమాత్మ అప్పగించిన బాధ్యతలన్నీ చేయవలసిన పనులన్నీ చేయడం అయిపోయి కాలము తీరి పరమాత్మ పిలుపు వచ్చినప్పుడు మళ్ళీ దేహాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తరువాత పెద్ద కొడుకు కోడలు తమ్ముళ్ళు మరదళ్లతో కలిసి ఆ తల్లికి గాని తండ్రికి గాని చేయవలసిన సంస్కారము అంత్యేష్టి సంస్కారము. దీనినే ఔర్ధ్వ దైహిక కర్మలు అని అంటాము. అది భూమి మీద జీవుడికి జరిగే చిట్ట చివరి సంస్కారము. ఈ సంస్కారము వల్ల ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఉత్తమ లోకాలకు ఆ జీవి ప్రయాణం చేస్తాడు. మళ్ళీ మంచి జన్మలెత్తడము ముక్తి పొందడము జీవుడి కర్మల మీద ఆధారపడి ఉంటుంది. జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని మనకు తెలుసు కదా. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణి ముక్తి పొందేంత వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. కనుక ఈ కర్మలని అనుభవించడానికి జన్మలు వస్తూ ఉంటాయి. అయితే ఏ జీవుడికి అంత్యేష్టి సంస్కారము శ్రద్ధగా శాస్త్రోక్త ప్రకారంగా జరపబడుతుందో అతడి వంశము వృద్ధిల్లుతుంది, అతడి సంతానానికి మేలు కలుగుతుంది. కనుక ఈ పిల్లలు ఎందుకు సంస్కారం చెయ్యాలి అంటే తమ మంచి కోసము, తమ పిల్లల శుభాల కోసం చెయ్యాలి. జీవి ఎప్పుడు తన కర్మల వల్లే తాను తరిస్తాడు. కానీ ఈ కొడుకు యొక్క బాధ్యత తల్లిదండ్రులకి సద్గతులు ప్రాప్తించేలా ఔర్ధ్వదైహిక కర్మలు చేయడం. ఈ అంత్యేష్టి సంస్కారం శాస్త్ర ప్రకారం జరిగితే ఆ జీవి ఉత్తమ గతులకి వెళతాడు. ఒకవేళ సరిగ్గా జరగకపోతే ఆ జీవులు ఉత్తమ దివ్య లోకాలు చేరలేరు అని మన శాస్త్రంలో ఉంది. దానికి మనకి ఈ ఉదాహరణ సగర చక్రవర్తుల పిల్లలు. సాగరము అనేది సగర చక్రవర్తులు తవ్వితే సాగరం ఏర్పడింది కనుక కదా సాగరం సముద్రం అంటాము. 60,000 మంది కూడా కపిల మహర్షి అలా కోపంతో చూసేప్పటికలా బూడిద కుప్పలైపోతే వారికి ముక్తి లేదు. ఆ జీవులు అలమటిస్తూ ఉంటే అప్పటి నుంచి 3 తరాలుగా వాళ్ళు తపస్సులు చేయగా భగీరథుడి విషయంలో ముందు వారందరూ చేసిన తపస్సు ఫలించి భగీరథుడు చేసిన తపస్సుకి ఫలితంగా గంగామాత అనుగ్రహిస్తుంది. ఈశ్వరుడు అనుగ్రహించి ఆ గంగాదేవి శివుడి జటాజుటంలోకి వచ్చి ఆయన గంగను వదిలితే ఒక్క పాయ ఆయన వెంట భగీరథుడి వెంట పయనిస్తూ పాతాళ లోకానికి వెళ్ళి ఆ 60,000 రాసుల మీద బూడిద కుప్పల మించి వెళ్ళేటప్పటికి అప్పుడు ఆ జీవులు తరించి స్వర్గానికి వెళ్ళారు అని మన పురాణాలలో చెప్పారు. కనుక మనకి ఉత్తమలోక ప్రాప్తి అనేది ఔర్ధ్వదైహిక కర్మలు చేస్తే కలుగుతుంది. యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి వీళ్ళు ఆ మహర్షిని నువ్వే మా తండ్రి చేస్తున్న అశ్వమేధ యాగం చేస్తున్నాడు కదా, అశ్వాన్ని అపహరించావు అని నిందిస్తారు. అది మహా తప్పు కదా. మహర్షులు లోక కళ్యాణ కారకులు. అలా వాళ్ళు మహర్షిని అవమానించినందుకు గాను
ఆయన ఇలా చూడగానే వాళ్ళు బూడిద గుప్పలైపోతారు. అందుకే మహర్షుల దగ్గర ఎప్పుడు కూడా వినయము, భయము, భక్తి చూపించాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని గౌరవం, భక్తినే ప్రదర్శించాలి తప్ప పొరపాటున కూడా వారు తప్పు చేశారేమో అనే భావన రావడమే తప్పు. వారు ఎప్పుడూ తప్పులు చెయ్యరు. లోక కళ్యాణ కారకులు వాళ్ళు అస్సలు. సో వాళ్ళు ఈ ఔర్ధ్వదైహిక కర్మలు జరగలేదు కనుక స్వర్గం వెళ్ళలేకపోతే భగీరథుడు తపస్సు చేసి ఇలా వాళ్ళని ఉద్ధరించాడు అని చెప్తారనమాట. సో పుత్రుడు అని అంటాము, కొడుకుని. పుత్రః అని ఎందుకంటాము అంటే జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్ధి భూరి భోజనాత్ గయాయాం పిండదానేన త్రిభిః పుత్రస్య పుత్రత. ఈ 3 పనులు చేస్తాడు కనుక కొడుకుని పుత్రుడు అని అంటాము. మన వాళ్ళు పుత్తునామ నరకాత్రాయత అయితే పుత్ర అని కూడా చెప్తూ ఉంటారు. తండ్రికి తల్లికి పుత్తనే నరకంలోకి వెళ్ళక్కర్లేకుండా కాపాడుతాడు కనుక అని. ఆ పుత్తనే నరకం ఉన్నా లేకపోయినా జీవతో వాక్యకరణ అన్నది అన్నిటికంటే ముందు ముఖ్యం. తల్లిదండ్రులు జీవించి ఉండగా, బ్రతికి ఉన్నప్పుడు అమ్మా నాన్న ఏమి చెయ్యమని చెప్తారో ఆ పనులు చెయ్యాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ మంచినే చెప్తారు, ధర్మ మార్గంలోనే నడిపిస్తారు. జీవించి ఉన్నప్పుడు వారి మాటలు వినాలి. తాము ఏ పనులు చేస్తే తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుందో, గౌరవం కలుగుతుందో, శాంతితో ఆనందంగా బ్రతకగలుగుతారో ఆ పనులు చేయటం అన్నిటికంటే ముందు ముఖ్యం. కొడుకులకి కూతుళ్ళకి కూడా వాడే నిజమైన పుత్రుడు. లేని వాళ్ళకి అర్హత ఉండదు. తర్వాత ప్రత్యబ్ధి భూరి భోజన. ఇంకా తల్లిదండ్రులు దేహం వదిలి వెళ్ళిపోయాక ఔర్ధ్వదైహిక కర్మలు చేయాలి. ప్రతి ఏడాది ఆ తిథి నాడు తత్దినములు అని తద్దినములను పెట్టాలి. ఆబ్దికములు అని అంటాము. తరువాత జీవితంలో ఒక్కసారైనా గయకి వెళ్ళి పిండ ప్రదానం చేయాలి, తల్లిదండ్రుల పేరు మీద, పితరులందరి పేరు మీద. తర్వాత వెళ్ళగలిగితే బదరీనాథ్, కేదార్నాథ్ యాత్రలు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా కనుక పెట్టగలిగితే ఆ బదరీనాథ్ క్షేత్రంలో అది చాలా గొప్పది, పుణ్యప్రదము. ఈ పిల్లలకి వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్తారు. సో అవి కొడుకు యొక్క, పుత్రుడి యొక్క బాధ్యతలు. మనం ఒక విత్తనం నాటుతామనుకోండి, ఆ విత్తనము ఇలా మొలకెత్తుతుంది. ముందు చక్కగా ఆ విత్తనం భూమిలో నాని ఉప్పి 2 దళాలుగా అయి మధ్యలో నుంచి మొలకొచ్చి అంకురం అంటాం. అది ఇలా మొలకలా పైకొచ్చి దాన్ని మనం రక్షిస్తే పెద్దదిగా పెరిగి మహావృక్షం అవుతుంది. అప్పుడు దానికి చక్కగా కొమ్మలు, రెమ్మలు అన్ని వస్తాయి, పువ్వులు, పళ్ళు ఫలిస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఎన్నో ఏళ్ళు నీడనిస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. కానీ ఏమవుతుంది, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఆకులు రాలిపోతాయి, కొమ్మలు విరిగిపోతాయి, ఆ చెట్టే కూలిపోతుంది, పడిపోతుంది. అది సహజం. పుట్టుట గిట్టుట కొరకే. పుట్టాడు అంటేనే మరణిస్తాడని అర్థం. మరణించడానికి కారణాలు ఏమిటి అంటే ముందు జన్మించడము అని చెప్తారు మహర్షులు. పుట్టాడు గనక చనిపోతాడు అని. సో అలా జీవుడికి బాల్యము, కౌమారం, యవ్వనం, వార్ధక్యం దశలు. ఈ వేదోక్త ఆయుర్దాయము 120 సంవత్సరాలు. కానీ అందరూ కొంతమంది మాత్రమే వేదోక్త పూర్ణాయుర్దాయం బ్రతుకుతున్నారు. ఆరోగ్యంగా బ్రతకడము అన్నది ముఖ్యం. ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతితో, సంతోషంతో, ఆత్మీయులతో కలిసి జీవించగలగాలి. అది ఆనందమైన జీవితం. వేదోక్త ధార్మిక జీవితాన్ని గడపాలి. అది జీవితం సార్థకత చేసుకోవడం అంటే. కర్తవ్య కర్మలని నిష్కామంగా ఆచరిస్తూ జీవించాలి. అది జీవించే విధానము అనంటే. ఇలా చేయవలసిన కర్తవ్య కర్మలన్నీ చేశాక ఇంకా తన బాధ్యతలన్నీ తీరిపోతే ఏ క్షణాన నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహక అన్నారు. అనుక్షణం మృత్యు వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు ఇలా గ్రసిస్తుందో కూడా మనకి తెలీదు. ఏ క్షణాన పరమాత్మ నుంచి పిలుపు వచ్చినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రతి జీవి కూడా. అయ్యో నేను చనిపోతానా అనే భయం, ఏడుపు, బాధ అక్కర్లా. మానవులందరికీ గొప్ప భయం ఏదంటేట మరణ భయంట. ఎలాగూ చనిపోతామని తెలిసాక భయం ఎందుకు? జరగవలసింది ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం లోకంలోనే. అలాంటిది పరమాత్మ నుంచి వచ్చాం, పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం. అందులో భయమే ఉంది, బాధపడేందుకు ఏముంది గనక. ఇదంతా కూడా ఈ బంధాలు అనేవి క్షణికాలు, తాత్కాలికాలు. ఇవేవి శాశ్వతం కాదు. శాశ్వత బంధం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆత్మతోనే, పరమాత్మతోనే అన్న సత్యాన్ని మనం గుర్తించాలి.
కనుక ఏ క్షణాన వెళ్ళమన్నా వెళ్ళడానికి వీలుగా ఉండేలా ఎప్పటి కర్తవ్యాలను అప్పుడు మనం పూర్తి చేసేసుకోవాలి. ఇక్కడ ఉన్నందుకు గాను ఏవో డ్యూటీలు కర్తవ్యాలు ఉంటూనే ఉంటాయి. గనక నిష్కామంగా జీవన్ముక్తుడిగా ఆ సమయం వరకు కూడా హాయిగా నిశ్చింతగా చక్కగా చేస్తూ ఉండాలి. ఆ ఈశావాస్యోపనిషత్తులో ఒక పరమ అద్భుతమైన ప్రార్థన, జీవితమంతా ధర్మబద్ధంగా జీవించి అగ్ని ఆరాధన చేసి సూర్య ఆరాధన చేసిన ఒక్క సాధకుడు, అతడు అగ్నిహోత్రుని చివరి అవసాన దశలో మంచం మీద డెత్ బెడ్ అంటామే, ఇంకా అవసాన దశలో పడుకున్నాడు. ఇంకా మళ్ళీ ఏ కర్మలు చేయడానికి శరీరంలో శక్తి లేదు, కదలిక లేదు. గట్టిగా మాట్లాడదాం, స్తోత్రిద్దాము అంటే స్వరం రావట్లా, చేతులెత్తి నమస్కరిద్దాము అంటే చేతులు కదలట్లా. అలాంటి స్థితిలో ఉన్నాడు. అలా ఉన్న మనస్సు పనిచేస్తోంది. మనస్సుతో అగ్నిహోత్రుణ్ణి సూర్యుణ్ణి ప్రార్థిస్తున్నాడు. క్రతో స్మర కృతం స్మర, నేను నా జీవితాంతము చేసిన కర్మలని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటిదాకా ఎంత ధార్మిక జీవితం గడిపానో మీరు స్మరించండి. నన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళండి, ఉత్తమమైన ఉత్తరాయణ మార్గంలో, సూర్యయానంలో, మంచి దేవయానంలోంచి తీసుకెళ్ళండి అని ప్రార్థిస్తాడు. చాలా బాగుంటుంది. అంటే ఆనందమయ మార్గంలో తీసుకెళ్ళమని. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆయన చెప్తారు, వెన్ డెత్ కమ్స్ అండ్ నాక్స్ అట్ మై డోర్, ఐ విల్ సెట్ మై గెస్ట్ విత్ ద వెసిల్ ఫుల్ ఆఫ్ మై లైఫ్ అని. ఎప్పుడు మృత్యుదేవత వచ్చి మా ఇంటి తలుపు కొట్టినా, ఇదిగో నా ఆత్మ, నా జీవుడు, నా ప్రాణం తీసుకో అని సమర్పించేస్తాట. ఒక పాయసాన్ని పాత్రలో పెట్టి ఆ పరమాన్నం సమర్పించినట్లుగా. అంత ధైర్యంగా ఉండాలి మానవులందరూ కూడా అని చెప్తారు. ఎందుకు అనంటే పుట్టాక మరణం అనేది తప్పదు, తప్పని దానికి భయపడ్డం ఎందుకు? భయపడి మనం ఏమన్నా చేయగలిగితే పోనీ భయపడితే అర్థం ఉంది. కనుక అందరూ కూడా అంత ధైర్యంగాను ఉండాలి. ఎవ్వరికి కూడా అకాల మరణం రాదు. మహి అకాల మరణం ఎప్పుడు రాదు, మహినెవ్వనికి అని అంటారు. ఏదో శ్లోకం పద్యం. అకాలంలో మరణాలు అనేవి రావు. పరమాత్మ నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది ఎవ్వరికైనా కూడా. కనుక మనం ఇలా ఉండాలి అంత ధైర్యంగా. అంటే ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ భగవంతుని మీది నమ్మకం వల్ల, భక్తి వల్ల మానసిక ధైర్యం కలుగుతుంది. ఈ ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకుంటే, నిత్యమైనది ఆత్మే అని తెలుసుకున్న వాళ్ళకి ఆ ధైర్యం అనేది కలుగుతుంది. సో ఇలా అధికారులలో, ప్రజలలో కూడా పూర్వకాలం రాజుల్లో ధర్మము అనేది ఉండేది. కనుక ఎవ్వరు కూడా అకాల మరణాలు పొందేవాళ్ళే కాదు. పెద్దవాళ్ళు పిల్లలకి శ్రార్థ కర్మ చేసే దుస్థితి అనేది ఎప్పుడూ రాలా. మన దేశంలో రామరాజ్యం ఉండేది అని రామాయణంలో మనకి చెప్పారు. అలా వృద్ధేషు సత్సు బాలానాం నాసేత్ మృత్యు భయం తదా నచాస్మ వృద్ధ బాలానాం ప్రేత కర్మాణి కుర్వతే అని. పూర్వకాలంలో మానవులందరూ ఆనందంగా జీవితం అంతా యోగం చక్కగా జీవించి యోగేనాంతే తనుత్యజం శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకే మునివృత్తినాం యోగేనాంతే తనుత్యజం. యోగం ద్వారా శరీరాన్ని వదిలేసేవాళ్ళు జీవన్ముక్తులయ్యి ముక్తి పొందేవాళ్ళు. అంతేగాని రోగగ్రస్తులయ్యి జరా పీడితులయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సాధారణంగా అలాంటి మరణాలు వచ్చేవి కావుట. ధార్మికమైన జీవితం గడిపి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అని మనం కూడా ప్రార్థించుకోవాలి. కానీ ఏది మన చేతిలో ఉండదు. మన కర్మ ద్వారా, పరమాత్మ అనుగ్రహం ద్వారా ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. కనుక జరిగిన దానికి ఎవరూ బాధపడకుండా ధర్మరాజునే యక్ష ప్రశ్నల్లో అన్నిటికంటే విచిత్రం ఏమిటి అంటే, రేపొద్దున తాను చావడానికి సిద్ధంగా ఉండి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం ఏడవటము అని చెప్తారు ఆయన. ఎవరైనా ఒకళ్ళు మరణిస్తే బాధ ఉంటుంది, ఏడుస్తారు. కానీ రేపొద్దున వీళ్ళు పోతారు, ఏముంది బాధపడడానికి అని ఆ సత్యాన్ని గ్రహించాలి అని చెప్తారు. శీర్యత ఇది శరీరం, దహ్యత ఇది దేహం. దహించబడేది దేహము, అలా క్షీణించిపోయేది శరీరము. కనుక ఈ శరీరం, ప్రపంచంలో అన్నీ కూడా స్థావర జంగమాత్మకమైనవన్నీ కూడా షడ్భావ వికారాలకి లోనవుతాయి. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఇది తప్పదు.
మనం ముందు అస్థి ఉంది ఉన్నాము, తర్వాత జాయతే పుట్టాము, వర్ధతే పెరుగుతున్నాము, తర్వాత విపరిణమతే మార్పులు వస్తున్నాయి, అపక్షీయతే నెమ్మది నెమ్మదిగా క్షీణ దశ వస్తుంది, వినశ్యతి నశించిపోయారు. ఇది చాలా కామన్, అది సహజంగా జరిగేదానికి మనం బాధపడక్కర్లా. కనుక నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయక అజో నిత్యే శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే అని భగవద్గీతలో చెప్పారు. కఠోపనిషత్తులో కూడా ఇదే మంత్రం ఉంది. మరణము మార్పు ఇదంతా కూడా శరీరానికే కానీ ఆత్మకి కాదు. కనుక ఆత్మ ఎప్పుడూ శాశ్వతమైనదే. ఇఫ్ ద రెడ్ స్లేయర్ థింగ్స్ హీ స్లేస్, ఆర్ ఇఫ్ ద స్లెయిన్ థింగ్స్ హీ ఈ స్లెయిన్, దే నో నాట్ వెల్ ద సటిల్ వేస్ ఐ కీప్ అండ్ పాస్ అండ్ టర్న్ అగైన్ అంటూ బ్రహ్మన్ అనే పద్యంలో రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అనే ఆయన మన వేదాంతం చదివి ప్రభావితుడయి బ్రహ్మన్ గురించి అలా రాశారు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం కదా. మనం ఈ శరీరాన్ని ఒక సాధనగా ధర్మ కార్యాలు చేయడానికి ఉపయోగించుకోవాలి. కనుక ఈ శరీరానికి ఉపాధికి చేయవలసిన సంస్కారాలు చేస్తే ఆ కరెక్ట్ సరైన పద్ధతిలో ఉంటుంది. కనుక అంచేష్టి సంస్కారం, ఈ అంచేష్టి సంస్కారాన్ని ఎలా నిర్వహించాలి అన్నది ఇది చెప్పడానికి ఇంకొక 10 నిమిషాలు, లేదా ఇది ఆపేసి తర్వాత క్లాస్ లో ఈ కొంచెం చెప్పి వివాహంది ప్రారంభించినా మీకు సమయం అయిపోతుంది కదా. ఇంకో 10 నిమిషాలు అయితే ఇది పూర్తిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పనా, వచ్చే క్లాస్ లో కంటిన్యూ చేయనా? చెప్పండి. అమ్మా అది అది అంత్యేష్టి ఇప్పుడు పూర్తి చేసుకుందాం, కళ్యాణంతో కలపదు. సో ఇప్పుడు అది కంప్లీట్ కంప్లీట్ చేసేసుకోండి. కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ క్లాస్ లో అది బెటర్. సరే. ఇది దీంతో మొదలెట్టి దాన్ని పూర్తి చేయడం మంచిది కాదు. ఇంకా ఇది కళ్యాణంతో complete మొదలెట్టి చేసుకుందాం అంత్యేష్టి ఒక్క 10 ఇది నిమిషాలు కంప్లీట్ చేసుకుందాం. 10 నిమిషాలు అంటున్నారు కాబట్టి అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా తర్వాత చెప్పుకుందాం. అలాగే అలాగే. సో ఈ దేహము అనేది మనకి ధర్మ కార్యాలని సాధించడానికి ఉపకరణము కనుక దీనికి చేయవలసిన షోడశ సంస్కారాలని మనం చెయ్యాలి. కనుక పిల్లలు తల్లిదండ్రులకి అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించాలి. ఎలా చెయ్యాలి అన్న పద్ధతిని గరుడ మహాపురాణంలో చెప్పారు, మన గృహ్య సూత్రాలలో చెప్పారు. అన్ని ధర్మ సూత్రాలు గృహ్య సూత్రాలు అని ఉంటాయి. ఆపస్తంభ గృహ్య సూత్రాలు, అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు, అన్నింటల్లో కూడా ఔర్ధ్వదైహిక కర్మలు అంత్యేష్టి సంస్కారము ఎలా చెయ్యాలి అన్న పద్ధతి ఉంది. మనం ఆ పద్ధతి అంతా ఏమీ చెప్పుకోకల్లా. అంటే అపరకర్మలను నిర్వహించే బ్రాహ్మణులు వేరే ఉంటారు, వారు శుభకార్యాలను చెయ్యరు. శుభకర్మలు చేసేవారు అపరకర్మలు చెయ్యకూడదు, చెయ్యరు. ఎందుకంటే ఈ మంత్రాలు పొరపాటున అక్కడ చెప్తే చాలా దోషం కనుక అపరకర్మలు చేసేవారు దానికే నియమితమై ఉంటారు. సో శ్రీ గరుడ మహాపురాణం చాలా అద్భుతమైన పురాణం. కొంతమందికి ఎంత అపోహ అంటే ఎవరైనా చనిపోతే గరుడ పురాణం చదివించాలి, చదవాలి, మిగతా రోజుల్లో చదవకూడదు, గరుడ మహాపురాణం ఇంట్లో ఉండకూడదు, ఇన్ని భ్రమలు. గరుడ మహాపురాణం అది. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు చెప్పిన బోధ, అది అద్భుతమైన మహాపురాణం. 18 పురాణాలు కూడా ఎంత పవిత్రమైనవో, 17 ఎంత గొప్పవో, ఈ పురాణం కూడా అంత గొప్పదే. మానవులందరూ చదవవలసింది, చదవదగినది, మన ఇంట్లో పెట్టుకుని పూజించవలసింది గరుడ మహాపురాణం. కేవలము చనిపోయినప్పుడు చదివేది కాదు. కానీ ఆ సమయంలో అంటే చాలా టైం ఉంటుంది, అందరూ వింటారు కనుక చదువుతూ ఉండడం అలవాటు. ఇదే చదవక్కల, విష్ణు మహాపురాణం కూడా చదవచ్చు, భవిష్య పురాణం కూడా చదువుకోవచ్చు. అయితే ఈ గరుడ మహాపురాణంలో శ్రీ మహావిష్ణువు యొక్క వ్రతాలని గురించి చెప్తారు. ఏ వ్రతాలు ఆచరిస్తే మనం ముక్తి పొందగలుగుతాము, ధర్మ మార్గంలో జీవిస్తాము అన్నది చెప్పారు, అది ముఖ్యం. తర్వాత చనిపోయిన జీవి మంచి కర్మలు చేసుకుంటే ఏ మార్గంలో వెళతాడు, పాప కర్మలు చేస్తే ఎలా యమపటులతో బాధింపబడుతూ అడుగడుగున వాళ్ళు దండిస్తూ ఉంటే దుఃఖపడుతూ ఖేదంతో ప్రయాణం చేస్తాడో చెప్పారు. ఎన్నో లోకాలని యమధర్మ రాజు యొక్క దివ్య భవంతిని వర్ణించారు. అలా యమలోకం, వరుణలోకం, ఇంద్రలోకం, చంద్రలోకం, సూర్యలోకం, అన్ని లోకాలు
అద్భుతమైన వర్ణనలు ఎంతో బాగుంటాయి. యమధర్మరాజు యొక్క భవనము ధర్మాత్ములకి ఎంత ఆనందదాయకంగా స్వర్గంలాగా ఆ ఇంద్ర సభలాగా దర్శనమిస్తుంది. గొప్ప మహర్షులు, గొప్ప గొప్ప రాజులు ఎందరో యమధర్మరాజు సభలు కొలువుదీరి ఉంటారు. పుణ్యాత్ములకి ఆ యమ సభ దర్శనం చేసుకునే అదృష్టం కలుగుతుంది. పాపాత్ములు బాధలు పడుతూ ఇక్కడ వీళ్ళు అంటే ఔర్ధ్వదైహిక కర్మలు చేసేటప్పుడు ఇచ్చిన ఆ తిలలు, ఆ ధర్మోదకాలు, తిలోదకాలు, ఆ పెట్టే పిండాలు, ఇవి ఆ జీవుడికి ఆకారం అవుతూ ఉంటుంది. ఎంతో బాధలు పడుతూ అలిసిపోయిన అతనికి వీళ్ళు పెట్టినది ఆహారంగా ఇస్తారు. వీళ్ళేం పెట్టకపోతే అక్కడ ఆహారం ఉండదు, అలమటిస్తూ వెళ్ళాలి ఆ జీవులు. అందుకనే కర్మలు చెయ్యాలి, ఔర్ధ్వదైహిక కర్మలు. ఇంకా వెళ్ళేటప్పుడు నెల నెలకి కూడా మాసికాలు పెడతారే. ఈ జీవుడు ఎప్పుడైతే దేహాన్ని, మానవ పార్థివ దేహం వదిలి ఆ వేరే దేహంతో వెళుతూ ఉంటాడో వాళ్ళకి ఒక్క రోజు ఇక్కడ ఒక నెల, మన మానవ నెల. అందుకని నెల తర్వాత ఆ తిథి నాడు పెడితే వాళ్ళకి ప్రతిరోజు ఆహారం అందుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏది పెట్టినా అక్కడ ఆ జీవి దేనిని తింటాడో అలాంటి ఆహారంగా మార్చి అందజేసే పితృదేవతల ఒక వ్యవస్థ అనేది ఉంది. పితృదేవత వ్యవస్థ అలా అందిస్తుంది వాళ్ళకి. అలా ఏడాది అయ్యేటప్పటికి వారికి కంప్లీట్ గా, అంటే ఇక్కడ మనము ప్రతి నెల వాళ్ళకి ఒక్క రోజు, అలా 12 మాసాలు మనం పెట్టి ఏడాది అయ్యేటప్పటికి ఆ జీవుడు అక్కడికి చేరతాడు. చేరడానికి ముందర భోజనం చేసి వెళ్తాడు. మనం సంవత్సరికాల్లో పెట్టేది కనుక శ్రీమన్నారాయణుడి మహిమను వర్ణించి చేసే వ్రతాలు మనం ముఖ్యంగా స్మరించుకోవాలి. గరుడ మహాపురాణంలో అక్కడి ఎన్నో మంచి స్తోత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. ఆ తర్వాత వాటిని మనం ఈ సమయాల్లో శ్రవణం చేసినా చదివినా కూడా విశేష ఫలదాయకం. సో ముఖ్యంగా ఏం చెప్తారంటే ఆసన్న మరణులు అంటే మరణం రావడానికి సిద్ధంగా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, భగవంతుడి యందు నిష్ఠ ఉన్నవాళ్ళుట తప్పనిసరిగా భగవత్ కథ శ్రవణం చేయాలిట, భాగవత శ్రవణం చెయ్యాలి అని అంటారు. కనుక వీళ్ళు ఇంకా తల్లో తండ్రో మరణించబోతున్నారు, ఇంకెక్కువ కాలం ఉండరు అని పిల్లలకు ముందు తెలుస్తుంది. మనందరికీ తెలుస్తుంది. మన పెద్దవాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళు తెలిసినా చెప్పారు, ఏమనుకుంటారో ఇతరులని. సత్యాన్ని సత్యంగా చెప్తే నిజంగా తప్పులేదు. ఉన్నదున్నట్టు చెప్పారు అని గ్రహించగల బుద్ధి కూడా మానవుల్లో ఉండాలి. సో నిజంగా తల్లిదండ్రుల మీద భక్తి, ప్రేమ, ఇష్టం, గౌరవం ఉన్న పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళిపోబోతున్నారు, ప్రాణోత్క్రమణం అవ్వబోతోంది అని తెలిస్తే వాళ్ళ బాధ్యత చక్కగా వారితో దానాలు ఇప్పించాలి, వారి పేర్లతో అన్నదానం చెయ్యాలి. బ్రాహ్మణోత్తములకి బంగారాన్ని, ధనాన్ని, గోవులని దానం ఇప్పించి ఆ పుణ్యం వచ్చేలా చెయ్యాలి వాళ్ళకి. తర్వాత ఇంకా అంతిమ యాత్రకి ముందు వాళ్ళు జీవితమంతా రగిల్చి పూజించి అర్చించిన హోమాలు చేసిన అగ్ని ఉంటుందిగా, అదే అగ్నితో ఈ దేహానికి నిప్పు పెట్టాలి, ఆ జీవుణ్ణి పంపించేయాలి. తండ్రికి ఏ అగ్నితో పెడతామో తల్లికి అదే అగ్ని. తల్లికి వేరే అగ్ని లేదే అనుకోకూడదు. భార్యాభర్తలు ఇద్దరిది ఒక అగ్ని, గార్హపత్య అగ్ని అన్నమాట. సో తండ్రి చేతులు పట్టుకుని అలాగే తల్లి చేతులు పట్టుకుని ఇష్టదేవత నామ స్మరణ చేయించి వాళ్ళకి పవిత్రమైన తులసి తీర్థం పోసి, తులసి తీర్థం ఎందుకు పోస్తారు అంటే ఒకవేళ ప్రాణశక్తి శరీరంలో ఏ మూలనున్నా అది ప్రచోదన అయి లేస్తుందిట. సో కొన్నిసార్లు తులసి తీర్థం పోయగానే ప్రాణము కలగవచ్చు, వాళ్ళు రివైవ్ అవ్వచ్చు కూడా, అలా జరుగుతాయి. లేకపోతే కూడా పవిత్రమైన తులసి దళ జల సేవనంతో వారి జీవుడు సులభంగా ఊర్ధ్వగతికి వెళ్ళగలుగుతాడు కూడా. సో ఏ పవిత్ర తీర్థ జల సేవనం వల్ల అయినా కూడా మనకి ముక్తి లభిస్తుంది. సో మనకి విశేషంగా ఆ మరణ సమయం ఆసన్నమైందని తెలిస్తే పక్కన ఉన్న వారందరూ కూడా హితైషులు గాని, బంధువులు గాని, విశేషంగా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు దైవనామ స్మరణ చెయ్యాలి. ఆ పితరులకి ఇష్టదేవత స్మరణ చేసేలాంటి స్ఫూర్తి వచ్చేలా చెయ్యాలి. ఎందుకంటే ఎం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కళేవరం
తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితక అని గీతలో పరమాత్మ చెప్పాడు. శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ జీవుడు ఎవరిని స్మరిస్తాడో దానికి అనుగుణమైన దేహము లభిస్తుంది. అదే పరమాత్మను స్మరిస్తే పరమాత్మలో లీనమైపోతాడు, ముక్తి పొందగలుగుతాడనమాట. సో ఆ జీవుడు దేహం వదిలేసి వెళ్ళిపోయాక వైద్యులు సర్టిఫై చేస్తారు వెళ్ళిపోయాడు అని. అప్పుడు చక్కగా ఇందులో ఉన్న మంత్రాల ప్రకారంగా ఆ దేహాన్ని సంస్కరించాలి, స్నానం చేయించాలి, అలంకరించాలి, బ్రాహ్మణోత్తములు చెప్పినట్లుగా చేయాలి. అంతిమ యాత్ర ఆత్మీయులందరితో కలిసి అంతిమ యాత్ర నిర్వహించాలి. మన సంప్రదాయంలో ఎలా ఉందో అలా. మన సంప్రదాయంలో ఆడవారు శ్మశానానికి వెళ్ళరు, కేవలము పురుషులు మాత్రమే వెళతారు. అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకంలో దంతంబుల్ పడనప్పుడే తనువున దారూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే తనుల్ వెల్వెల్లగానప్పుడే వింతల్ మేన జరించనప్పుడే హయాక్రాంతంబు కానప్పుడే చింతించన్ వల నీదు పాద యుగమున్ శ్రీకాళహస్తీశ్వర అని అంటారు. అలాగే మనం వెళ్ళేటప్పుడు ఎవ్వరు కూడా భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, బంధువులు గాని ఎవ్వరు, కేవలం కొడుకు శ్మశానం దాకా వస్తాడు తప్ప మిగతా అందరూ గుమ్మం దగ్గరే ఆగిపోతారు. భర్త గనకైతే భార్య కూడా, భార్య వెళ్ళిపోతే భర్త వెళ్ళొచ్చు శ్మశానానికి, మగవాడు పురుషుడు గనక. అలా ఎవ్వరూ కూడా రారు. కేవలం నీవు సంపాదించుకున్న నీ కర్మ, నీ పుణ్యం మాత్రమే నీతో వస్తుంది అని అద్భుతమైన పద్యాలలో మనందరికీ కూడా తెలియజేశారు. ఇంకా కొడుకులు చక్కగా ఆ 12 దానాలు 10 దానాలు చెయ్యాలి, అందరికీ భోజనం పెట్టాలి, మృత అశౌచాన్ని పాటించాలి. ఇంకా తర్వాత ఆ జీవి యొక్క ఎముకలని గంగా నదిలో కలపాలి. ఎందుకంటే గంగే 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 అని స్మరిస్తే చాలు ఉత్తమ గతులు కలుగుతాయట. గంగా నది అంత గొప్పది. ఆ ఎముకలని గంగా నదిలో కలపడం వల్ల ఆ జీవుడు తరిస్తాడు, ముక్తి పొందగలుగుతాడు. తర్వాత అంటే తలకొరుగు పెట్టేసిన మర్నాడు రమ్మని ఆ ఎముకలు తీసి వాళ్ళు ఇస్తారు. వాటిని పురోహితులు చెప్పినట్టుగా శాస్త్ర ప్రకారంగా సంపూర్ణంగా ఔర్ధ్వదైహిక కర్మలన్నీ కూడా నిర్వహించాలి. సగోత్రీకులందరూ కూడా మనం నిత్య కర్మలు చేయాలి ప్రతిరోజు. ఆ 10 రోజులు కూడా 10వ రోజుతో మామూలుగా సగోత్రీకులందరికీ మైల, మిగతా వాళ్ళందరికీ మైల తీరుతుంది. 11వ రోజు ఉదయంతో వీళ్ళు కూడా శుద్ధులవుతారు. నిజానికి ఇంకా పెళ్ళైన ఆడపిల్లలుంటే వాళ్ళకి 3 రోజులతో శుద్ధి అయిపోతుంది. ఆ పురిటి మైల అంటే మరణించిన ఈ మైల కూడా తీరిపోతుంది. కొడుకులు కోడలకి మటుకు 10 రోజుల నుండి 11వ రోజు దాకా కూడా ఉంటుంది వాళ్ళకి. 12వ రోజున స్నానంతో మైల తీరుతుంది. ఇంకా ఆ రోజు బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. మళ్ళీ 10 దానాలు, 12 దానాలు, 16 దానాలు. ఆ మడి వంట వేరే ఉంటుంది, సంతర్పణ వంట వేరే పెడతాము. అందరినీ ఎంత ఎక్కువ మందికి సంతర్పణ భోజనం వడ్డించి వారిని సంతృప్తి పరిస్తే పితరులకి అంత మంచిది. సో బ్రహ్మగారులు ఈ పిల్లలని ఆశీర్వదిస్తారు. చిట్ట చివరిలో బంధువులు, ఆత్మీయులందరూ కూర్చుని ఉండగా అందరి భోజనాలు అయ్యాక బ్రాహ్మణ ఆశీర్వచనం. ఆ సమయంలో ఆ చనిపోయిన వారితో అనుబంధం ఉన్న వారి ఆత్మీయులు, బంధువులు, దగ్గరి చుట్టాలు వారిలోని గొప్పదనాన్ని, మంచిని, దైవ గుణాలని ప్రశంసిస్తూ ఈ పిల్లలకి సాంత్వన కలిగించేలా మాట్లాడుతూ వీరి బాధ్యతలని వారికి చెప్పాలి. అప్పటిదాకా తల్లిదండ్రుల మాటున పెరిగిన పిల్లలు, తల్లి తండ్రి వెళ్ళిపోయాక ఆ పిల్లలు ఇంటి పెద్దవాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు ఇప్పటిదాకా నిర్వహిస్తున్న ఆ బాధ్యతలన్నీ కూడా వహించవలసిన బాధ్యత కలవాళ్ళు అవుతారు. అలా ఆ బాధ్యతలని వారికి తెలియజెప్పాలి. ఎవరైనా పెళ్లి కాని పిల్లలు ఒకవేళ ఉంటే, నాయన మీ చెల్లెళ్ళని ప్రేమగా చూసుకోండి, ఏడాది లోపలే పెళ్లి చేస్తే తల్లిదండ్రులకు ఆ పుణ్యం వెళుతుంది. మగ పిల్లలకి కనుక పెళ్లి కాకపోతే ఏడాది తర్వాత చెయ్యాలి, ఆడపిల్లలకైతే ఏడాది లోపల చేయాలి. అది మన శాస్త్రం. ఈ 12 రోజులు అయిపోయాక 13వ రోజు ఉదయం మళ్ళీ ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా కడగాలి, గోజలంతో శుద్ధి చెయ్యాలి. పూర్వకాలంలో కళ్ళాపి పసుపు నీళ్లు చల్లి గోమయంతో అలికి శుద్ధి చేసేవాళ్ళు. తర్వాత ఇంట్లో సభ్యులందరూ తల స్నానాలు చేయాలి. ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. ఈ 12 రోజులు వెయ్యరు. 13వ రోజు 10 రోజులు కూడా వీళ్ళు నల్లని బొట్టు పెట్టుకుంటారు.
13వ రోజు నుంచి మామూలుగా అంటే అసలు 12వ రోజే అది చేసిన తర్వాత శ్రార్థం అవ్వగానే బొట్టు పెట్టుకుని దండాలు పెట్టమంటారు. సో ఉదక శాంతి చెయ్యాలి. ఈ ఉదక శాంతి చేసిన జలాలని బ్రహ్మగారు అందరి మీద చల్లి, ఇంట్లోని అన్ని గదులు వస్తువులన్నిటి మీద చల్లి మొత్తం గృహాన్ని శుద్ధి చేస్తారు. తర్వాత ఇంకా అప్పటి నుంచి కొడుకు కోడలు కూడా అందరూ కూడా నిత్య కర్మలు చెయ్యొచ్చు, సంధ్యావందనం చెయ్యొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, దైవ పూజలు చెయ్యొచ్చు, మామూలు పూజలు చెయ్యొచ్చు. కానీ ఏవైనా సంకల్పాలతో కోరికలతో వ్రతాలు, నోములు, పూజలు అలాంటివి చెయ్యకూడదు. ఏటి సూతకము అంటారు. ఏటి సూతకమే సంవత్సరికాలు జరిపించాక చెయ్యొచ్చు. అదే ఆడపిల్ల ఉంటే పెళ్లి చేయొచ్చు, అందులో తప్పులేదు, చెయ్యాలి, పుణ్యం అంటారు. తర్వాత మొట్టమొదటిసారిగా ఏడాది అయ్యాక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేశాక ఏదైనా పుణ్య కార్యాలు, నిత్య నైమిత్తిక వ్రతాలన్నీ చేయడం, నైమిత్తిక కర్మలు చేయడం అలవాటు. నిత్య కర్మలు అసలు ఎప్పుడు మానకూడదు. ఆ 12 రోజులే, 13వ రోజు తర్వాత నిత్య కర్మలు కూడా చెయ్యాలి. సో ఇలా మనకి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన నిష్కామ కర్మలని ఆచరిస్తూ పరమేశ్వరాజ్ఞగా పరమేశ్వర ప్రీతి కోసం స్వధర్మానుష్ఠానం చేస్తూ సదసద్ వివేకం కలిగి ముముక్షువులయి అంటే ముక్తి పొందాలి అనే కోరిక కలిగి సద్గురువులని ఆశ్రయించి శాస్త్రాలని అధ్యయనం చేస్తూ మనం బ్రహ్మ జ్ఞానం పొందాలి, ముక్తి పొందాలి, మన జీవిత పరమ గమ్యాన్ని మనం సాధించాలి అనే ఆ జ్ఞానంతో జీవితం గడిపిన వారు ముక్తులు అవ్వగలుగుతారు. మనం చక్కగా అలా షోడశ కర్మలని అన్నింటినీ కూడా సంప్రదాయబద్ధంగా మనం ఆచరించుకోవాలి. సో ఇక్కడితో స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రేపు కళ్యాణంతో ప్రారంభించుకుందాం తరువాతి క్లాస్ లో. శుభం. ధన్యవాదాలు గురువు గారు. చాలా 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 ఇన్ఫర్మేషన్. 14, 16 2 సంస్కారాల గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు. 13, 14, 16 3 చెప్పారు. 13వది ముందు క్లాసులో విన్నాము. ఇప్పుడు 14 కేశాంత సంస్కారము ఆడపిల్ల 13, 14, 16 ఇవన్నీ కూడా చాలా సవిస్తరంగా చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ఇంకా రేపు కళ్యాణ ఘట్టం అది చాలా 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 బాగుంటుంది. అందరూ ఎవరు మిస్ అవ్వకుండా క్లాసులకు అటెండ్ అవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను విన్నాను మేడం నోటి నుంచి. అనర్గళంగా 1.5 గంటల పాటు మధ్యలో నీళ్లు కూడా తాగకుండా చెప్తారు మేడం. చాలా బాగా చెప్తారు అది. అందుకని రేపు అందరం కూడా కళ్యాణానికి ఎలాగా రెడీ అయ్యి వస్తామో వెళ్ళడానికి, అలాగే మనం అందరం కూడా దాని గురించి వెయిట్ చేస్తూ ప్రార్థన అయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మేడంకి టైం ఉంటే కనుక అవి మనం కంప్లీట్ చేసుకోవాలి. కామేశ్వరరావు గారు నమస్కారం. ప్రార్థన. అందరికీ నమస్కారం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్జతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సదనాः సంతు. జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర. స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం.
ఒక చిన్న ధర్మ సందేహం ఉందమ్మా. ధర్మ సందేహం కాదు, మిస్ అయ్యాను. లాస్ట్ అడగమంటారా? చిన్న ఎండింగ్ అయిపోయిన తర్వాత, జనగణమన అయిపోయిన తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే కంప్లీట్ చేసుకుందామండి. అలా కుసుమ్ గారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल धायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे, जय 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 हे, जय हिंद. జై ధన్యవాదాలు కుసుమ్ గారు. ఎవరికైనా అమ్మా, వేదవ్రతాలు 4 అన్నారు కదా. ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మేడం క్లారిఫై చేస్తారు. వేదవ్రతాలు 4 అన్నారు కదమ్మా. అవునండి. ప్రాజాపత్య వ్రతం, సోమవ్రతం, వైశ్వదేవ వ్రతం విన్నాను. 4 పేరు ఒకటి మిస్ అయ్యానమ్మా. 3వ వ్రతం పేరు మిస్ అయ్యారా? అవునండి. సోమదేవతాక వ్రతం రాసుకున్నారా? అది రాసుకున్నాను. ప్రాజాపత్య వ్రతం, సోమదేవతాక వ్రతం చెప్తాను. లేకపోతే పంపించనా వాట్సాప్ లో? పంపించండి, పర్లేదు. లేకపోతే కదా. రేపు వస్తాం కదా, రేపు చెప్తురు కానీ పని. సౌమ్య వ్రతము, ఆగ్నేయ వ్రతం రాసుకున్నారా? లేదు, ఆగ్నేయ వ్రతం రాసుకోలేదు. అది రాసుకోలేదు. సౌమ్య వ్రతము, ప్రాజాపత్య వ్రతం మొదటిది. ప్రాజాపత్య వ్రతం, సౌమ్య వ్రతము, ఆగ్నేయ వ్రతము, వైశ్వదేవ వ్రతం. ఓకే ఓకే, ఆగ్నేయ వ్రతం మిస్ అయ్యానమ్మా. ఓకే, థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. నమో నమః. ఈ 4 కలిపి వేద వ్రతాలు. అది రాసుకున్నాను. అపర్ణారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకుని అడగండి అమ్మా మీ డౌట్. మేడం, అమ్మ చాలా బాగా చెప్తారమ్మా. అసలు మీరు చెప్తుంటే అమ్మవారు ముందు కూర్చొని చెప్తున్నా భావన ఉంటుంది అమ్మ. నిజంగా అమ్మవారే వచ్చి కూర్చొని చెప్తున్నారు మాకు. అమ్మ, నాకు ఒక చిన్న సందేహము. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మనకి కల్లోకి వస్తూ ఉంటారు, అమ్మా నాన్న వాళ్ళందరూ. అంటే దాని ఏంటమ్మా, అంటే దాని మీనింగ్ ఏంటి? దాని వల్ల అంటే ఎందుకు? ప్రేమ. యాక్చువల్లీ నాకు కూడా మా అమ్మ వెళ్ళిపోయాక ఎన్నిసార్లు మా అమ్మ కల్లో కనిపించిందో నేను అనుకున్నా, మా అమ్మ బ్రతికే ఉంటే మా అమ్మ లేదంటారు, వెళ్ళిపోయిందన్నారు, ఏదో చేశారు ఏంటని ఎంత స్ట్రాంగ్ గా అనుకున్నానంటే ఎన్నోసార్లు, ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు మా అమ్మ కల్లో కనిపించింది, మా నాన్నగారి కల్లో కనిపించారు. మా నాన్నగారు వెళ్ళిపోయాక, ముందు మా అమ్మ వెళ్ళిపోయినప్పుడైతే చాలా సార్లు అస్సలు నేను నిజంగా నమ్మలేక, అంటే మనకి ఉన్న ప్రేమ. తర్వాత యాక్చువల్లీ మా అత్తయ్య గారు, మా మామయ్య గారు వెళ్ళిపోయాక ఆయన కనిపించారు, మా అత్తయ్య గారు వెళ్ళిపోయాక ఆవిడ కనిపించారు. నిజంగా నమ్మలేం కానీ మా వారి చిన్నన్నయ్య చనిపోయారు, ఆయన కూడా నాకు కల్లో కనిపించారు. అసలు నిజంగా ఏంటి, వీళ్ళ చిన్నన్నయ్య బ్రతికే ఉన్నారుగా, మనం ఎందుకు వెళ్ళిపోయి ఇలా కర్మ చేస్తున్నాం ఏమిటి? మా వారే చేశారు, మేమిద్దరం వెళ్ళి చేస్తుండేవాళ్ళం. అంటే మా ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళం, కానీ అలా బ్రాహ్మణులను పిలవడం అని. అది ఎందుకు అలా అవుతుంది అంటే, వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ, మనకి వాళ్ళ మీద ఉన్న భక్తి, ప్రేమ, ఇష్టం, గౌరవం. వాళ్ళు వెళ్ళిపోయారన్నది మన మనస్సు నమ్మలేదు. మనం ఇంకా అమ్మ నాన్న ఉండాలి అనే అనుకుంటాం కదా. ఎవరు వెళ్ళిపోతే వాళ్ళే ఆత్మీయులు, వారు ఇంకా ఎప్పటికీ మనతో ఉండాలి అనే ఆ భావన వల్ల ఉన్నట్లుగా మనం భావిస్తాము. మనము ఈ ప్రపంచంలో ఏది భావిస్తూ ఉంటామో ఈ అనుభవాలే కలలు మన మనస్సు స్మరిస్తుంది. ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్న అనుభవాలే కలలు స్వప్నంలా దర్శనమిస్తాయి. అది స్వప్నావస్థ, అంతే, అంతకంటే ఏం లేదు. మనకి వాళ్ళ మీద ఉన్న అనుబంధం,
ఆ ఆత్మీయత, ప్రేమ, ఇష్టము, గౌరవం మీ అమ్మ నాన్న కనిపించడం అతి సహజం అమ్మ. అమ్మ అదే అమ్మా, మా అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అయిందమ్మా. ఇప్పటికి కూడా నాకు ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను అని వచ్చి ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర్చొని మరీ చెప్పెళ్తారు. అసలు అంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది. అంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారా, లేకపోతే మనతో పాటే ఉన్నారా ఎప్పుడు అనేది. చాలా నాకు అలా చాలా అసలు నిజంగా వెళ్ళిపోయాక ఎక్కడుందో ఎలా ఉందో మా అమ్మకి అనిపిస్తే బాగుండు, చూడాలి అనిపించేది. అలాగే మా నాన్నగారు మహా పండితులు, ఆయన వెళ్ళిపోయాక ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు చూడాలి అనిపిస్తూ ఉండేది. అది మనకి సహజం అమ్మా. మన జాగ్రత్త ప్రపంచంలో మనకి కలిగే వస్తువులు, అనుభవాలు, కలుగుతున్న భావాలు, ఇవే స్వప్నావస్థలో మనస్సు స్మరిస్తుంది. మనం స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనస్సు ఈ జాగ్రత్త అవస్థలోని అనుభవాలని దర్శింపజేస్తుంది. అందుకని కలలో కనిపిస్తారు. కొన్నిసార్లు ఏమిటి అంటే పితృదేవతలు కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకి తెలియకుండా అంటే దైవత్వాన్ని పొందుతారంటారు కదా. కానీ ఏ లోకంలో ఏ రూపంలో ఎలా ఉన్నా వాళ్ళు మనని స్మరించుకుని ఉండవచ్చు. వాళ్ళు మనని స్మరించుకున్నా వారు మనకి దర్శనం ఇస్తారు. మనకి ఏవైనా కష్టాలో ప్రాబ్లమ్స్ కలిగినప్పుడు కూడా వాళ్ళు కనిపించి మార్గదర్శనం చేయొచ్చు, ఎలా ఉండు అలా ఉండని, లేదా మనకే స్ఫురించవచ్చు అలా, లేదా మనం తలుచుకుంటాం మా అమ్మ ఉంటే ఏదో మా నాన్నగారు ఉంటే ఇలా సలహా ఇచ్చేవారు అని. అప్పుడు కూడా మనకి స్వప్న దర్శనం అవుతుంది. మనకి స్వప్నంలో దైవం దర్శనం ఇస్తాడు కదా. చాలా మనం సీరియస్ గా సిన్సియర్ గా ఆ మంత్ర జపం చేస్తున్నా, ఇష్టదేవత ఆరాధన చేస్తున్నా మనకి ఆ శివుడు కల్లో కనిపిస్తాడు. మనకి ఎప్పుడైనా అంటే ఇష్టదైవం కలలో కనిపిస్తాడు. మనకి ఆ దైవంతో మనం మాట్లాడతాము. దైవం మనకి మార్గ నిర్దేశం చేస్తాడు. మరి నిజంగా దేవుడే చెప్తున్నాడా అంటే మనస్సే చెప్తోందో దైవమే చెప్తున్నాడు, మనకి అది ఎప్పటికీ సందేహమే. చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే చాలా ఇమోషనల్ అయిపోయాను నేను, అంటే మీరు ఇది చెప్తూ ఉంటే. థ్యాంక్స్ అమ్మా. తల్లి, మీ అమ్మ నాన్నల ఆశీస్సులు ఎప్పటికీ మీకు ఉండాలమ్మా. పితృదేవతల అనుగ్రహమే మనకి రక్ష, వంశ రక్ష. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. 12 అవుతుంది. అయిపోయాయా సందేహాలు? ఆ చాట్ బాక్స్ లో కూడా ఇంకేం లేవమ్మా. ఓకే అమ్మా, శుభం.